నీ కృపలను తలపోయుచు జీవించెదమయ్యా. నీ కృప నాకు చాలయ్యా మా యేసయ్యా. నీ కృపలను తలపోయుచు జీవించెదమయ్యా. కష్టములోనైనా కలిమిలోనైనా శోధనలోనైనా సౌఖ్యములోనైనా కష్టములోనైనా కలిమిలోనైనా
చాలయ్యా, నీ వెంటే మేమయ్యా, నీ కృప మాకు చాలయ్యా మా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించెదమయ్యా, నీ కృప మాకు చాలయ్యా మా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించెదమయ్యా, కష్టములోనైనా కలిమిలోనైనా శోధనలోనైనా యేసయ్యా, సౌఖ్యములోనైనా కష్టంలోనైనా అవునయ్యా, కలిమిలోనైనా యేసయ్యా, శోధనలోనైనా సౌఖ్యములోనైనా యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేనయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేనయ్యా, కరోనాలోనైనా లాక్డౌన్ లోనైనా ఈ కరోనాలోనైనా లాక్డౌన్ లోనైనా మిడతల దండైనా మరి కాకుల దండైనా మిడతల దండైనా ఏ కాకుల మూకైనా యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేనయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేనయ్యా, నీ కృప మాకు చాలయ్యా మా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించెదమయ్యా, అందరూ మరొకసారి చివరిసారిగా నీ కృప మాకు చాలయ్యా, అందరూ రెండు చేతులు పైకెత్తి నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించెదమయ్యా, కష్టములోనైనా కలిమిలోనైనా శోధనలోనైనా సౌఖ్యములోనైనా కరోనాలోనైనా లాక్డౌన్ లోనైనా మిడతల దండైనా ఏ కాకుల మూకైనా యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా మా వెంటే నీవయ్యా ఉన్నాయినా, యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ వెంటే మేమయ్యా, మా వెంటే మీరయ్యా, మీ వెంటే మేమయ్యా, రవశందర కరబదరుబర వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ వాక్యమే మాకు విలువైన
సిరి సంపదల కంటే నీ సేవయే మాకు ఘనమైనది. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ వాక్యమే నాకు విలువైనది. విస్తారమైన సిరి సంపదల కంటే నీ సేవయే మాకు ఘనమైనది. ఆత్మల భారముతో ఆత్మాభిషేకముతో ఆత్మల భారముతో ఆత్మాభిషేకముతో అంతము వరకు నీ సేవలో సాగేదను. అంతము వరకు నీ సేవలో సాగేదను. అంతము వరకు నీ సేవలో సాగెదను. యేసయ్యా అంతము వరకు నీ సేవలో సాగెదను. ఓ యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే మేమయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. నీ వెంటే నేనయ్యా. మీ వెంటే మేమయ్యా రవశందరదర బరబరై నీ ఉంటే చాలయ్యా రకురమందురు బషందరదరై మీ వెంటే మేమయ్యా రవశందరదరదరై. అవును నాయన, నీ కృప మాతో ఉంటే చాలయ్యా. ఈ లోకంలో ఎన్ని ఉపద్రవాలైనా, ఎన్ని ఉప్పెనలైనా, ఎన్ని ప్రమాదాలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని సమస్యలైనా, ఇబ్బందులైనా వాటన్నిటిని దాటుకుని వెళ్ళిపోతాం ప్రభువా. ఎందుకంటే మీ కృప మాతో ఉంది. నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, కనికరించే దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు అయినటువంటి మీరు మాతో ఉంటే మేము దేనికి భయపడవలసిన పని లేదు నాన్న. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలుకై వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి కాలం మందు ప్రభువా మీ నామమును మేము స్తుతిస్తూ మరోసారి మిమ్మల్ని కీర్తిస్తూ ఈ రీతిగా ఆరాధన చేయడానికి కృప చూపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ సమయం ముందు వాక్య భాగంలోకి వెళ్తుండగా ఆత్మదేవ మమ్మల్ని మీ సిరుసాటును మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీ వాక్కును పంపించి మమ్మల్ని బలపరచండి. కృపచేత నడిపించి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించమని ఈ యొక్క అయా యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభు వారందరినీ మీరు దర్శించి వారికి కావాల్సిన క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం పంపించి మీరే ప్రతి ఒక్కరిని బలపరిచి, ధైర్యపరిచి, దిట్టపరచమని సమస్త మహిమలు మీకే తెలియజేస్తూ సజీవుడు అయినటువంటి యేసు యొక్క శ్రేష్టమైన నామములో ఈ యొక్క ఆరాధన మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహిమ కలును గాక. ఈ సమయం మందు కూడి వచ్చిన మీ అందరికీ ఆయా ప్రాంతాల్లో ఉండి ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ల ద్వారా చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, క్షేమం బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి ఉచితమైన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి మహిమను చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. ఆయన నమ్మదగినటువంటి దేవుడు అండి. నమ్మినటువంటి వారి జీవితాలను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టక ఆయన వారితో ఉండి నిత్యము నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన కృప నిజంగా ఘనమైంది. ఆయన కృప ఎంతో శ్రేష్టమైంది. ఈ లోకంలో ఎవరి వద్ద దొరకనటువంటి అత్యంత శ్రేష్టమైన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇంతటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఆయన్ని సేవించే భాగ్యాన్ని కలిగినటువంటి మనము నిజంగా ధన్యులము. ఈ లోకంలో భూమి లేదనో, స్థలము లేదనో, ఆస్తి లేదనో, ఐశ్వర్యం లేదనో, డబ్బు లేదనో, బలం లేదనో, బలగము లేదనో, అధికారం లేదనో, హంగు లేదనో, ఆర్భాటం లేదనో, ఇంకేవేవో లేవని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు.
అయితే మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే వీటన్నిటిని మించినటువంటి జీవము కలిగినటువంటి రక్షకుడు, విమోచకుడు, ఆశ్రయదుర్గము, ఎల్ల వేళలా తోడుగా ఉండి నడిపించేటువంటి విమోచకుడైనటువంటి రానున్న పెండి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. 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 ఆయన మనల్ని నడిపిస్తుండగా, ఆయన మనల్ని బలపరుస్తుండగా, ఆయన మనతో ఉండగా మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. ఆమేన్. అన్ని పరిస్థితుల్లోనూ సరిపోయేటువంటి దేవుడు, అన్ని కాలాల్లోనూ తోడుగా ఉండేటువంటి దేవుడు. కష్టకాలంలో తోడుకుంటాడు, నష్టకాలంలో తోడుకుంటాడు, శ్రమకాలంలో తోడుకుంటాడు, ఇబ్బంది కాలంలో తోడుకుంటాడు, సంతోషకాలంలో కూడా ఆయన తోడుకుంటాడు. అన్ని కాలములు యందు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవదేవుడు ఈ మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి, ఇంత గొప్ప దేవుణ్ణి గణపరిచేటువంటి భాగ్యం మనకి దక్కినందుకు మనం ఎంతైనా ఎల్లప్పుడూ కృతజ్ఞత చెప్పవలసినటువంటి వారమేనండి. ఇంత గొప్ప దేవుణ్ణి తండ్రి, అబ్బా, నాయన అని పిలిచేటువంటి ధన్యత కూడా మనకే ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ ఆయన నన్ను తండ్రి, అబ్బా, నాయన అని పిలవమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనకి తండ్రిగా ఉండటం అనేది ఎంతో గొప్ప ధన్యత. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈ లోకంలో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు అని లోకం చెప్తుంది. బలగం ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు అని చెప్తుంది. లేకపోతే పదవి ఉన్నటువంటి వాడు ధన్యుడు అని చెప్తుంది. బాగా సంపాదించేటువంటి వాడు ధన్యుడు అంటుంది. దేనికి కొదువు లేకుండా అన్ని తినటానికి ఉండి ఉండటానికి ఉండి దేనికి కొదువు లేనటువంటి వాడు ధన్యుడు అని చెప్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధమైనటువంటి జీవ గ్రంథమైనటువంటి సత్యవేద గ్రంథమైన బైబిల్ చెప్తుంది కదా, ఈ లోకంలో ఎవరైతే దేవుడు, యెహోవా దేవుడు తనకి దేవుడుగా ఉంటాడో, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికైతే దేవుడిగా ఉంటాడో వారు ధన్యులని చెప్తుంది. ఆమేన్. బైబిల్ చెప్తున్నటువంటి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటారో వారు ధన్యులని చెప్తుంది. వాళ్ళకి భూమి లేకపోవచ్చు, వాళ్ళకి స్థలం లేకపోవచ్చు, వాళ్ళకి సంపాదన లేకపోవచ్చు, వాళ్ళకి ఆస్తి లేకపోవచ్చు, వాళ్ళకి బలము, బలగము, ఈ లోకంలో సిరి సంపదలు, మణిమాణిక్యాలు, లేకపోతే పదవులు, అంగు ఆర్భాటాలు ఏమి లేకపోవచ్చు. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు వారిని కలిగి ఉంటే చాలు, వారు కలిగి ఉంటే చాలు, వాళ్ళు నిజంగా ధన్యులు. ఆమేన్. కారణం ఏంటంటే ఈయనలో, ఈ దేవుళ్ళలో సర్వసమృద్ధి ఉంది. ఆమేన్. ఈ దేవుళ్ళలో సర్వసమృద్ధి ఉంది. ఈ దేవుళ్ళలో కొదువు అనేది ఏది లేదు. ఈ దేవుడిలో మనకి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏది అవసరమో ఆ అవసరతలన్నీ తీర్చుతుంది జీవపు నది ఈ దేవుడు. ఆమేన్. ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ దేవుడు సర్వకృపానిధి, ఈ దేవుడు సర్వాధికారి, ఈ దేవుడు సర్వము చూస్తున్నటువంటి వాడు, ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ దేవుడు శాశ్వతుడు, ఈ దేవుడు నిత్యము జీవిస్తున్నటువంటి వాడు, నిరంతరము ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు అనువాడనైనటువంటి వాడు ఈ దేవుడు. ఆమేన్. ఈ దేవుడికి మరణము లేదు, ఈ దేవుడికి జననం కూడా లేదు. దేవుడు అనేటువంటి వాడికి మరణం ఉండదు, జననం అనేది ఉండదు. ఆయన శాశ్వతుడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ దేవుణ్ణి మనము సేవిస్తూ, ఆయన్ని కనపరుస్తూ, ఆ దేవునితో సహవాసం చేస్తూ, ఆయనలో ఆరాధిస్తూ, ఆయనలో ఆనందాన్ని అనుభవిస్తూ సాగిపోయేటువంటి భాగ్యం మనకి ఈ దేవుడు ఇచ్చినందుకు ఎప్పుడు కూడా మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. అన్ని రకరకాల సమస్యలు, రకరకాల పరిస్థితులు, రకరకాల ఇబ్బందులు ఈ లోకంలోనికి రావచ్చు. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో లోకం ఉంది. ప్రపంచం అంతా కూడా నానా రకాల ఇబ్బందుల్లో బాధపడుతూ ఉంది. ఇప్పుడు వరకు కరోనా సమస్యతో కటకటమంటూ దేశం అంతా కూడా, లోకమంతా కూడా, ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. కరోనాతో కుమిలిపోతూ ఉన్నారు. దాని నుంచి బయట పడలేక, దాని నుంచి బయటకు వద్దామని, దాని నుంచి దానికి దాని బారిన పడకుండా తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దాని బారిన పడినటువంటి వారు విడుదల పొందుకోవడం కూడా అతి కష్టమైపోతుంది. ఇది మా దేశంలోనికి, మా ప్రాంతంలోకి రాకుండా ఉండాలని ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినాయి. కానీ ప్రభుత్వాల యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూనే వచ్చినాయి. ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఏది కూడా కరోనాని రాకుండా అడ్డుకోలేకపోయినాయి. వచ్చినటువంటి కరోనాని నివారణ చేయడం కూడా కొన్ని విషయాల్లో సాధ్యం కాకుండా అయిపోతుంది. కరోనాకి కరెక్ట్ ముందు ఇదే అని చెప్పేసి చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఏదో ఉన్నటువంటి మెడిసిన్ ఉపయోగించి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం వారికి ఉండటం ద్వారా మరలా రికవర్ అయ్యి బయటకు వస్తున్నారు తప్పించి, ఇది కరోనాకి కరెక్ట్ అయిన ముందు, ఈ మందు వేస్తే వెంటనే తగ్గిపోతుందని చెప్పగలిగేటువంటి దేశం ఇంతవరకు లోకంలో, భూలోకంలో రాలేదు.
లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్నటువంటి దేశాలు కనిపిస్తూ ఉన్నాయి. కరోనాతోనే ఇట్లా కుమిలిపోతూ ఉంటే ఇప్పుడు మరొక దాడి మొదలైంది. అదే మిడతల దండు. మిడతల దండు భూలోకములో అనేక దేశాలను ఆవరిస్తూ మిడతల దండు ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. ఎన్నోసార్లు మిడతల గురించి మనం వింటూ ఉంటాం, కానీ వాటిని అసలు సరిగా పట్టించుకోం. మిడత ఇదేం చేస్తుందని చెప్పేసి వదిలేస్తాం. మిడతల్లో సహజంగా 3 రకాల మిడతలు అనేవి ఉన్నాయట. 3 రకాల మిడతలు ఉన్నాయి. ఆ 3 రకాల మిడతల్లో ఒకటి క్రికెట్స్ అనేటువంటి మిడత, ఒక జాతి క్రికెట్స్ అనేటువంటి మిడత అంట. ఆ క్రికెట్స్ అనే మిడత పేరు, ఆ జాతి పేరు మనకి వాస్తవానికి ఇప్పటి వరకు తెలియకపోవచ్చేమో, కానీ నిజానికి ఆ మిడత యొక్క లక్షణం చెప్తే ఓహో ఇదే, దీని పేరైనా క్రికెట్ అంటే అని చెప్పి అనుకుంటాం. ఏంటయ్యా ఆ మిడత అని చెప్పేసి అంటే మనకు కొన్ని సమయాలు రాత్రిపూట అయిందంటే, లేకపోతే చీకటి ప్రదేశాల్లో గుయ్యమని శబ్దం చేస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా కిస్ శబ్దం చేస్తూ ఉంటాయి, ఒకటే రొదన పెడతా ఉంటాయి. అవి క్రికెట్స్ అంట వాటి పేరు, మిడతలు. రెండవది గ్రాస్ హోపర్స్, రెండవ జాతి గ్రాస్ హోపర్స్. ఈ గ్రాస్ హోపర్స్ అనేవి ఇవి పంట పొలాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. రైతులకి ఎక్కువ ఉపయోగపడతాయి. ఇవి ఆయా రకాలైన పురుగులను తింటూ, రకరకాల క్రిమికీటకాలను తింటూ, రైతులకి వినాశనకరమైన పురుగులను తింటూ రైతులకి పంటలకి ఉపయోగపడేటువంటి మిడతలుగా కనిపిస్తూ ఉంటాయి. పంట పొలాల్లో, పంట చాలల దగ్గర, చాలల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీటిని గ్రాస్ హోపర్స్ అంటారంట. 3వ జాతి పేరు లోక్టస్. ఈ లోక్టస్ అనేటువంటి జాతే ఇప్పుడు లోకస్ట్ అనేటువంటి ఈ జాతి, ఈ జాతి ఇప్పుడు వినాశనకారిగా మనకు కనిపిస్తూ ఉంది. లోకస్ట్ అనేటువంటి జాతి, దాని పేరే లోకస్ట్ యొక్క ఆ జాతికి ఉన్నటువంటి లక్షణమే వినాశనం. ఈ మిడత ఎక్కడైతే ఉందో అక్కడ నాశనం కనిపిస్తుంది. ఈ మిడత ఎక్కడైతే ఉందో అక్కడ తెగులు కనిపిస్తుంది. ఈ మిడత ఎక్కడైతే ఉందో అక్కడ కరువు కనిపిస్తుంది. ఈ మిడతలు ఇప్పుడు లోకస్ట్ అనేటువంటి ఈ మిడతలు సమూహాలుగా, వీటిని స్వామ్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సమూహాలుగా, గుంపులుగా ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. ఇంతకీ అసలు వీటి గుంపు ఎంతటితో ప్రారంభమవుతుందో వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట అది విన్నప్పుడు. నేను వీటి గుంపు ఎంత సంఖ్యతో ప్రారంభమవుతుంది సుమారు అంటే 1000, 10,000తో ప్రారంభమవుతుందా అని చెప్పేసి అంటే కాదండి. మరి ఎన్నిటితో ప్రారంభమవుతుంది? మూడే మూడు మిడతలతో ఒక గుంపు ఫామ్ చేసుకుంటుందంట. ఈ 3 మిడతల నుంచి వందలు, వేలు, లక్షలు, కోట్లు, 100 కోట్ల సంఖ్యలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. 100 కోట్లు, లక్షల కోట్లలోకి ఈ గ్రూపులు ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇట్లా ఈ మిడతల గురించి మనం చెప్పుకోవాల్సింది. అవి తవ్వుతున్న కొలది వాటి యొక్క చరిత్ర వస్తూ ఉంది. వాటిని గురించి నేను చూస్తూ ఉంటే కనుక వీటిని మిడతల గురించినటువంటి చరిత్ర, లేకపోతే వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మరొక ఎపిసోడ్లో నేను వాటిని చెప్తాను, యూట్యూబ్లో పెడతాను వాటి గురించి. అయితే ఈ మిడతల గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, ఇప్పటికే ప్రపంచంలో కరోనా గురించి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ కరోనా సమస్య నుంచి బయటికి రాలేకపోతుంది. దానికి తోడు ఇప్పుడు మిడతల గుంపు కూడా తోడైంది. మరో ప్రక్క సౌదీ అరేబియాలో ఈ మధ్యకాలంలో నేను చూశాను, కాకుల గుంపు కూడా కనిపిస్తుందంట. కాకులు, విపరీతమైన కాకులు, అవి ఇళ్లలో, నువ్వు బయట రోడ్ల మీద, మనుషుల మీద ఎక్కడ పడితే అక్కడ కాకులు గుంపులుగా వచ్చేసి విపరీతంగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎప్పుడు విన్నటువంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏంటి అనేదాన్ని మనం తెలుసుకోవడానికి మొదటిగా మిడతల గురించినటువంటి మాట మరొకటి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మిడతలు లోక్టస్ అనేటువంటి ఈ మిడతలకు ఉన్నటువంటి లక్షణము మిగిలినటువంటి మిడతలకి ఈ మిడతలకి కొంత వ్యత్యాసము ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ లోక్టస్ అనేటువంటి మిడతలకి మిగిలినటువంటి జీవులకు కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. మన మానవులు మొదలుకొని మిగిలినటువంటి జీవరాశి అంతా కూడా కలిగినటువంటి బరువు కన్నా ఎక్కువ ఆహారం మనం తినం. మనం ఎంత బరువు కలిగినటువంటి వాళ్ళమైనా మనం తినేటువంటి ఆహారం యొక్క క్వాంటిటీ తక్కువ. అలాగే మిగిలినటువంటి జీవరాశి కూడా తినేటువంటి ఆహారం వాటి కలిగినటువంటి బరువుతో పాటు సమానంగా తీసుకోగానే కొద్దిపాటి ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ ఈ లోక్టస్ అనే మిడత మాత్రం తన బరువుతో సమానమైన ఆహారాన్ని తీసుకుంటుందంట ప్రతిసారి కూడా.
తన బరువుతో సమానమైన ఆహారాన్ని తీసుకుంటుంది. అదే సమయంలో కొన్ని సమయాల్లో అంట దానికి ఇష్టమైనటువంటి ఆహారం కనిపిస్తే దాని బరువుకు మించినటువంటి ఆహారం కూడా తీసుకుంటుందంట. అయ్యి బాబోయ్, నా బరువు ఒకవేళ 70 కేజీలు అనుకోండి, నేను తీసుకునేటువంటి ఆహారం ఎంత తీసుకుంటాను? 1/2 కేజీ రైస్ తింటాను, నాకు గడగల్లాడిపోతాను. నేను 70 కేజీలు బరువు ఉన్నటువంటి నేను 1/2 కేజీ రైస్ తింటానికి అమ్మో నేను తినలేనని చెప్పేసి ప్రక్కన పెట్టేస్తాం. కానీ ఈ మిడత, లోక్టస్ అనేటువంటి మిడత తను కలిగిన బరువుకి సమానమైనటువంటి బరువుతో కాకుండా దానికి మించినటువంటి బరువు కలిగినటువంటి క్వాంటిటీ కలిగినటువంటి ఆహారాన్ని తింటుందంట. ఎక్కడ పెడుతుందో, దాని పొట్ట ఎంత ఉందో, మరి ఎంత పొట్ట ఉంటే అంత ఆహారాన్ని తింటుందో ఆలోచించండి. ఒకవేళ 70 కేజీల ఆహారం తినాలంటే నా పొట్ట ఎంత ఉండాలి ఊహించుకోండి. ఒక మనిషి ఎంత పొట్టగలిగినటువంటి వాడైతే 70 కేజీలు ఒక రోజుకు తింటాడు ఆలోచించండి. అలా తింటూ ఉంటే అరిగిపోతూ ఉంటే బయటకు వచ్చేసిపోతూ ఉంటుంది. అలా శరీరాలని అవి పెంచుకుంటాయి అంటే వాస్తవానికి అవి తన బరువుకు మించినటువంటి ఆహారాన్ని తింటున్నప్పటికి కూడా వాటికి ఎక్కడ కూడా నష్టం కలగకపోగా అవి రాను దినదినము వర్ధిల్లుతూనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోక్టస్ అనే మిడత యొక్క జీవిత కాలం 90 రోజులు. 90 రోజుల్లో ఇది 2 సార్లు గుడ్లు పెడుతుందంట. 2 విడతలుగా గుడ్లు పెడుతుందంట. 2 మార్లు 2 సార్లు గుడ్లు పెడుతుందంట. దాదాపు ఒక్కొక్క సార్లుకి 30 గుడ్ల నుంచి 150 గుడ్ల వరకు పెడుతుందంట. 30 గుడ్ల నుంచి 150 గుడ్ల వరకు పెడుతుందంట. దాంతోపాటుగా ఇలా 6 వారాల్లో ఇది అట్లా గుడ్లు పెట్టి 6 వారాల్లో అవి ఎదిగి మరలా గుడ్లు పెట్టడానికి రెడీ అవుతాయి అంట. గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్డు పొదిగి పిల్లలు చేయడానికి 6 వారాల్లోనే ఇది మరలా తిరిగి 2వ తరం గుడ్లు పెట్టడానికి రెడీ అవుతుందంట. సో అలా పెరిగినటువంటి మిడతలు 3 నెలల్లో తమ సంతానాభివృద్ధిని మరలా పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. దాదాపుగా వీటి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీటి అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా జరిపించుకుంటూ వెళ్తాయి. దాదాపుగా 3 నెలల్లో 20 రెట్లు ఇవి తన సంఖ్యను పెంచుకుంటాయి అంట. 6 నెలల్లో దాదాపుగా 400 రెట్లు సంఖ్యను పెరుగుతాయి అంట. 9 నెలలకు వచ్చేసరికి ఎస్టిమేషన్ ఎంత అంటే 8,000 రెట్లు ఎక్కువ పెరుగుతాయి అంట. 9 నెలల్లో అంటే సంవత్సరానికి వచ్చేసరికి ఇక 20,000 30,000కి వెళ్ళిపోతాయి ఒక సంవత్సర కాలంలో. ఒక గుంపు నుంచి ఆ విధంగా వాటి సంఖ్యను పెంచుకుంటూ వెళ్తే ఆ రీతిగా ఈ మిడతలు అనేవి విస్తారమైన దండులు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రపంచంలో అనేక దేశాలని ఇప్పటికే శిథిలం చేస్తూ ఉన్నాయి, నాశనం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి మిడతల దండు స్టార్ట్ అయ్యి ఇది ఇలా దండ్లు ఇలా గుంపులుగా రావటం అనేది ఇది ఇప్పుడే ప్రారంభం కాదండి. చాలా మార్లు ఇలా దండ్లు గుంపులుగా రావటం అనేది చరిత్రలో మనకు కనిపించింది. అయితే వాటిని మనం పట్టించుకోలేదు. ఒక ఊరిలో వచ్చింది, ఏదో జరిగిందిలో ఒక వింతలాగా అని చెప్పేసి వదిలేశారు. కానీ ఇప్పుడు ఒక ఊరితో ఆగిపోవట్లేదు, ఒక దేశంతో ఆగిపోవట్లేదు, ఒక ప్రాంతంతో ఆగిపోవట్లేదు. గుంపులుగా ఊర్లు దేశాలు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ, ప్రదేశాలు దాటుకుంటూ చివరికి మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలను తినేసి ఇప్పుడు దక్షిణ భారతదేశం వైపు పరిగెత్తుకుంటూ వస్తూ దక్షిణ భారతదేశంలో కూడా మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రవేశించి అనంతపురం జిల్లాలోను, వైజాగ్లో కూడా, విశాఖపట్నం జిల్లాల్లో, ఈ 2 జిల్లాల్లో కూడా తన ప్రభావాన్ని చూపించడానికి అవి ఇప్పటికే ప్రవేశించినట్లుగా మనకి వార్తలలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వరకు ఉన్నటువంటి న్యూస్ అది. అయితే ఇంత ప్రమాదకరమైన మిడతలు అసలు వీటికి పుట్టుక ఎక్కడ, వీటి జన్మస్థలం ఎక్కడ, ఎందుకు ఇవి వస్తున్నాయి అనేది మనం చూసినట్లయితే మనకి చరిత్రకారులు చెప్తున్న మాట, శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటంటే ఆఫ్రికా ఖండంలో నుంచి ఇవి వచ్చినాయి అనేటువంటి మాట శాస్త్రవేత్తలు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. అదే సమయంలో బైబిల్లో కూడా ఇదే మాట కనిపిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మిడతల యొక్క పుట్టుక, ప్రారంభము, ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది అనేది చాలా స్పష్టంగా బైబిల్లో స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. ఈ మిడతల గురించినటువంటి విషయాలు ఖురాన్లో కూడా కనిపిస్తూ ఉన్నాయట. అదే సమయంలో బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరొక గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఆ గ్రంథం ఏదో చదివాను నేను. అట్లా 3 గ్రంథాల్లో కూడా ఈ మిడతల గురించిన ప్రస్తావన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంచింది. అయితే అసలు బైబిల్లో ఏం చెప్పబడింది? బైబిల్లో ఇప్పుడు ఆ మిడతల గురించి మనకెందుకండి అని చెప్పేసి అంటే ఈ మిడతలు మన భారతదేశానికి రాకుండా అడ్డుకోవటానికి
ఇప్పటికే ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాకుండా అడ్డుకోవడానికి మనం ఏం చేయలేం, కానీ ఎందుకంటే అవి వాయుమండలంలో వస్తున్నాయి కనుక, ఆకాశంలోంచి ఎగిరి వస్తున్నాయి కనుక వాటిని రాకుండా ఏం చేయలేము. కానీ అవి వస్తే వాటిని ఎట్లా నివారించాలో, వాటిని ఎట్లా ఎదుర్కోవాలో అనేది ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన సూచనలు సలహాలు చెప్తూ ఉన్నారు. ఆయా దేశాల వారు ఈ మిడతలను వెళ్ళగొట్టడానికి చేసిన ప్రయత్నాలు కూడా మనకి వీడియోల్లో అక్కడక్కడ వాట్సాప్, ఫేస్బుక్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరో కొంతమంది గిన్నెలు గరిటెలు పట్టుకుని టక్క కొడుతున్నటువంటి ఆ మోత, కొంతమంది టైర్లు కాలుస్తున్న విధానం, కొంతమంది ఏమో ఆ ట్రాక్టర్లతో సౌండ్లతో వాటిని వెళ్ళగొడుతున్న విధానం, మరికొంతమంది సౌండ్ బాక్సులు పెట్టి అట్లా రకరకాల ప్రయత్నాలు చేసి వాటిని వెళ్ళగొట్టాలని. మన భారతదేశంలో అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న మాట, మిడతలను వెళ్ళగొట్టడానికి మనకి వేప నూనె ఎక్కువగా ఉపయోగపడుతుంది, చక్కగా ఉపయోగపడుతుంది. కావాల్సిన సమృద్ధి అయిన వేప నూనె ఉంటుంది కనుక మీ పంటలకు వేప నూనె చల్లుకోండి, అవి మిడతలు తినమని చెప్పేసి. గమనించండి, ఈ మిడతలు వేరు, ఇప్పుడు వరకు చెప్తున్నటువంటి సూచనలతో చెప్తున్న మిడతలు వేరు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి క్రిమినాశనాల ద్వారా, క్రిమి నాశన కారకాల ద్వారా అనేకమైనటువంటి క్రిములను వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి ఉండొచ్చేమో. అయితే పూర్తిగా మాత్రం ఏ క్రిమి సంహారి కూడా ఉపయోగపడలేదు అనేది చెప్పక తప్పదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఒట్టి శుద్ధ ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి, కానీ అవి పూర్తిగా ఉపయోగకరంగా ఉన్నట్లుగా మాత్రం కనిపించదు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, సమయం అయిపోతున్నటువంటి కారణంగా నేను కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మిడతల యొక్క పుట్టుక ఏంటి, అసలు ఎందుకు ఈ మిడతల సమస్య అనేది మనకి తలెత్తుతుంది, ఎందుకు ఈ మిడతలు రావడానికి కారణం ఏంటి అనేది మనం చూసి ఆ మిడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదేంటంటే మిడతలు రాకుండా ఉండటానికి సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. ప్రపంచ శాస్త్రవేత్తలకు సాధ్యం కావట్లే మిడతలు రాకుండా చేయటానికి, కానీ మిడతలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో జీవము కలిగినటువంటి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆమేన్. మిడతలు రాకుండా ఏం చేయాలో చెప్తుంది, వచ్చినటువంటి మిడతలను ఎలా పంపించాలో కూడా జీవం కలిగినటువంటి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సంగతి ముందే చెప్తే మేము అంతా చేసుకుంటాం కదా అంటే, ఈ చెప్పినటువంటి మాటలు వెనకేగా ఈ దేశం ఎట్లా అయిపోతుంది. బైబిల్ చెప్పినటువంటి మాట వెనక ఈ దేశం ఎట్లా అయిపోతుంది. బైబిల్ చెప్పినటువంటి మాట విన్నటువంటి దేశాలు చరిత్రలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశము చరిత్ర ప్రపంచం అంతటిని శాసిస్తుందంటే కారణం ఏంటంటే, బైబిల్ చెప్పినట్లుగా బైబిల్లో ఉన్నటువంటి దేవుని సేవిస్తూ ఈ దేవుని చిత్త ప్రకారం నడవడం ద్వారానే ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలను శాసించే దేశంగా మారింది. హల్లెలూయా. దేశములో ప్రపంచంలోనే చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉండదో. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లా అంతా ఉంటుందేమో బహుశా. ఒక జిల్లా అంతా ఉన్నటువంటి ఆ చిన్న దేశము ప్రపంచ దేశాలను శాసిస్తుంది. కారణం ఏంటంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మాట విని నడుస్తుంది కనుక. ఆమేన్. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్పిన మాట విని నడిచేటువంటి దేశాలు ఏవైనా అభివృద్ధి చెందుతాయి. అమెరికా దేశం ఒకప్పుడు అగ్రగామి అవ్వటానికి లేకపోతే అగ్రదేశంగా మారడానికి కారణం ఏంటంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని సేవించింది. ఇప్పుడు అమెరికా అస్తవ్యస్తంగా మారిపోవడానికి కారణం ఏంటంటే ఈ బైబిల్ దేవుడిని విస్మరించి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ దేవుణ్ణి నమ్మి ఈ దేవుని చిత్త ప్రకారం జీవించినటువంటి దేశాలు కానీ వ్యక్తులు కానీ అవి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఆమేన్. ఈ దేవుని మాట వినకుండా ఈ దేవుని తృణీకరించి దేవుని ప్రక్కన పెట్టినటువంటి వారు ఎప్పటికైనా కానీ వారు కొంతకాలం బాగున్నట్లుగా అనిపిస్తారు, కానీ తర్వాత కాలంలో వారి జ్ఞానం ఉపయోగపడినట్లుగానే మిగిలిపోతుంది. చూద్దాం తర్వాత నేను ఆ విషయాలకు నేను కొంచెం వివరణ ఇస్తాను. అయితే బైబిల్లో మనకి ఏం చెప్తుంది మిడతల గురించి అనేటువంటి మన సంగతి మనం చూసినట్లయితే, అసలు ఇవి ఎక్కడ పుట్టాయి, వీటి చరిత్ర ఏంటనేది మనం చూస్తే చూడండి. నిర్గమకాండం 10వ అధ్యాయము 12వ వచనం. మోషే రాసినటువంటి నిర్గమకాండం 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిరచేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.
ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి చాలు. నేలంతయు కప్పును. 14వ వచనం చివరిలో అవి నేల అంతయు కప్పెను అనేటువంటి మాట కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత 15వ వచనంలో కూడా ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే కాని పొలముల కూరయే కాని పచ్చని దేదియూ మిగిలి ఉండలేదు. చాలండి. ఇలా ఘోరమైనటువంటి వినాశనము ఐగుప్తు దేశంలోనికి వచ్చినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఘోరమైనటువంటి వినాశనం. అవి రాగా అవి భూమి అంతటా కప్పి ఉన్నాయి, భూమిని కప్పివేసినాయి. భూమి మీద ఉన్నటువంటి పచ్చని చెట్లన్నింటినీ కూడా అవి తినేసినాయి. ఈ మిడతల గురించినటువంటి సంగతులు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మిడతలకి ఒక ప్రాంతం అనేది ఏమి లేదండి. ఈ మిడతలకి పచ్చని లేకపోతే పైర్లు లేకపోతే పంటలకు వెళ్ళినటువంటి భూభాగమే అవసరం లేదంట. మరి ఎక్కడ ఉంటాయంట అవి? ఎక్కడ పచ్చగా చెట్టు కనిపిస్తే ఆ పచ్చని చెట్టుని, అది ఏ చెట్టు అయినా కానీ సరిపోతుంది దానికి తినడానికి. పచ్చని చెట్టుకి అది వచ్చేసి వాలేస్తాయంట. అది వాలితే ఒక మంచి ఏపుగా పెరిగినటువంటి పైరు కలిగినటువంటి ఒక చేలో వాలితే 1 గంటలో ఆ చేను అంతకుముందు ఇక్కడ పంట ఉందా, ఇక్కడ ఏదైనా పైరు ఉందా ఏమిటి అన్నట్లుగా ఆశ్చర్యం గొలిపే రీతిగా అది మొత్తం కూడా ఆరగించేస్తాయి. అంత విస్తారమైన దండు, అంత తీవ్రమైన వినాశనాన్ని కలిగించేటువంటి శక్తి ఈ మిడతల దండుకు ఉందంట. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తు మీద చెయ్యి చాపు. నువ్వు ఎప్పుడైతే చెయ్యి చాపావో విస్తారమైన మిడతల దండు వస్తుంది. ఎట్లా? దేవుడు తూర్పు గాలిని వీయించగా ఆ తూర్పు గాలి చేత విస్తారమైన మిడతల దండు వస్తుంది. ఆ దండుకి ఈ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్నటువంటి పంటలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దేవుడు చెప్పినట్లుగా మోషే తన చెయ్యి కర్రను చాపగా దేవుడు తూర్పు గాలిని విసరజేశాడంట. ఆ రాత్రి, ఆ పగలు, ఆ రాత్రి అంతా కూడా, పగలు రాత్రి కంటిన్యూగా తూర్పు గాలి వస్తుంది. ఆ తూర్పు గాలికి విస్తారమైన మిడతల దండు వచ్చి ఆ చెట్లన్నింటినీ కూడా నాశనం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఫరో దేవుడి దగ్గర ప్రార్థన చేయమని, మమ్మల్ని క్షమించమని ఫరో మోషేకి విజ్ఞాపన చేయటం, మోషే దగ్గర బ్రతిలాడటం. ఆ తర్వాత మోషే బ్రతిలాడిన దాన్ని బట్టి దేవుడే మరలా 19వ వచనంలో, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్రసములో పడవేసెను. పడమటి గాలి, తూర్పు గాలి చేత మిడతలు వచ్చినాయి దేశంలోనికి. మరలా పడమటి గాలి విసర చేయగా ఆ మిడతలన్నీ వెనక్కి కొట్టుకెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి అంట. ఇంతకుముందు సముద్రంలో పడి చచ్చిపోయినటువంటి జీవుల గురించి మనం కొత్త నిబంధనలో ఒకటి చదువుతాం ఎప్పుడు కూడా. సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలని ప్రభువు వెళ్ళగొట్టినప్పుడు అవి ఆ వ్యక్తిలో నుంచి బయటకు వచ్చి పందుల మందలో పడగా ఆ పందుల మందలు దానికి ప్రభావానికి తట్టుకోలేక ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళి పడి చచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా దేవుడు మాట సెలవేయగా ఆ మాట చెప్పినప్పుడు, అంతకుముందేమో మోషే తన కర్రను చాపినప్పుడు, అంటే దేవుడి మాట విధేయత చూపించి కర్రను చాపినప్పుడు తూర్పు గాలి చేత మిడతలు దేశం మీదకి వచ్చినాయి. మరొకసారి దేవునికి మోషే ప్రార్థన చేసినప్పుడు పడమటి గాలి వచ్చి ఆ మిడతలన్నింటినీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. దేవుడు మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. మనిషి తను కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎంతో విర్రవీగిపోతాడండి. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు శాస్త్రం తెలుసు, నాకు పాండిత్యం తెలుసు, నేను కష్టపడి ఏదైనా చేస్తాను, నా కష్టముతో, నా తెలివితో, నా జ్ఞానంతో నేను ఏదైనా చేస్తానని చెప్పేసి తను కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి గర్వించేటువంటి వ్యక్తులు సమాజంలో చాలామంది కనిపిస్తారు. తను కలిగి ఉన్న టెక్నాలజీని బట్టి గర్వించేటువంటి వాళ్ళు కూడా సమాజంలో చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ మనిషి తాను గర్విస్తున్నటువంటి ఆ టెక్నాలజీని బట్టి ఇప్పుడు మన ప్రాంతాల్లోకి వస్తున్నటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాగలడా? ఈ పరిస్థితుల్లో తను చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏం చేయలేము, దేవుడే ఏదైనా చేయాలని చెప్పేసి దేవుడి మీదకి వేసేస్తాడు.
తాను చేయగలిగిన ప్రయత్నం చేసి తన వల్ల కాకపోతే దేవుడు ఏదైనా చేయాలని చెప్పేసి దేవుడి మీదకి నింద వేసి తప్పించుకునేటువంటి వ్యక్తిగా మనిషి కనిపిస్తూ ఉంటాడు. గమనించండి, గాలికి అసలు మనిషి తనకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి అసలు గాలి ఎక్కడ పడుతుంది, గాలికి పుట్టుక స్థలం ఏది, గాలి యొక్క నివాస స్థలం ఏది, ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మరలా అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రవేశిస్తుందని చెప్పేసి ఏమన్నా తన టెక్నాలజీ తెలుసుకోగలుగుతున్నాడా మనిషి? ఇంకొక మాట, ఆ గాలి అసలు వేర్చకుండా ఆపగలడా? గాలి రాకుండా గాలి నిన్ను ఆపివేస్తున్నా అని చెప్పి తనకున్న టెక్నాలజీని ఉపయోగించి గాలిని రాకుండా ఆపివేయగలడా? సూర్యకాంతి, ఇప్పుడు వేసవికాలం వస్తుంది, ఈ వేసవికాలంలో విపరీతమైన సూర్యుడు మనకు భూమికి దగ్గరగా రావడం ద్వారా విపరీతంగా ఈ ఎండలు, విపరీతమైన వడగాల్పులు, వేడిగాలు అని చెప్తూ ఉంటారు సైన్స్ను ఉపయోగించుకుని. అసలు ఈ వేడి ప్రతాపం అనేది మనిషి మీద పడకుండా మనిషి తన టెక్నాలజీని ఉపయోగించి భూమి అంతటిని కాపాడగలడా? వేడి రాకుండా సూర్యరశ్మిని అడ్డుకోగలడా తన టెక్నాలజీని ఉపయోగించి? తనకి సామర్థ్యం సరిపోతుందా? మనిషి తన టెక్నాలజీని ఉపయోగించి సముద్ర తరంగాలు, ఎందుకు అసలు సముద్రంలో చిన్న అల రావటం ఏంటి, చిన్న కదలిక రావటం ఏంటి, ఎక్కడో సముద్రం మధ్యలో చిన్న కదలిక వచ్చి అది ఆ మెల్లమెల్లగా ఊగుతూ ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చేసరికి ఆ అల కాస్త పెరిగి పెద్ద తరంగాలుగా మారిపోతాయి. 20 అడుగులు 30 అడుగులు ఎత్తేది ఎగిసిపడేటంత విస్తారమైన తరంగాలుగా అలలుగా అవి మారుతూ ఉన్నాయి. అలలు రాకుండా, అలలు అట్లా ఎగిసి పడకుండా మనిషి తన టెక్నాలజీని ఉపయోగించి వాటిని అట్లా చేయగలడా? ఎందుకు అలలు అట్లా తరంగాలుగా వెళ్తూ ఉన్నాయి, ఎందుకు అట్లా ఎగురుతూ ఉన్నాయి? మనిషి తన శాస్త్రంతో, తన జ్ఞానంతో దాన్ని తెలుసుకుని దాన్ని నివారణ చేయగలడా? అలల చేత, సముద్రపు తరంగాల చేత ఊర్లు కొట్టుకుపోతున్నాయి, అవి కొట్టుకుపోకుండా ఆపగలడా? ఇవి మన వల్ల కాదే అని చెప్పేసి చేతులు కట్టుకుని కూర్చుంటున్నాడు మనిషి. కారణం ఏంటి తెలుసా? ఇవన్నీ మనిషి తన టెక్నాలజీ ద్వారా సాధ్యం చేసుకోలేడు. ఇవన్నీ దేవుడే చేయాలి అని చెప్పేసి దేవుడిని నమ్మనటువంటి వాడు కూడా దేవుని మీద భారం వేసి ఊరుకునేటువంటి పరిస్థితి. ఇంకో మాట మనం కొంచెం ఇంకా లోతుగా ఆలోచిస్తే, రోబోని కనిపెట్టాడు. మనిషి చేయగలిగిన పనులన్నింటినీ రోబో చేస్తుందని చెప్పేసి రోబోని కనిపెట్టినటువంటి మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి, తన తెలివిని ఉపయోగించి రోబోని కనిపెట్టినటువంటి మనిషి తనలాంటి మరొక మనిషిని సృష్టించగలడా? తనలాంటి ఒక తనలాంటి మనిషి చేయగలిగినటువంటి ఒక పరికరాన్ని తయారు చేసినటువంటి మనిషి తన జ్ఞానాన్ని, టెక్నాలజీని ఉపయోగించి తనలాంటి మరొక మనిషిని సృష్టించగలడా? ఏమండి, ఓ సంగతి ఆలోచన చేయండి. ఇంకో కొన్ని ప్రశ్నలు. ఈ లోకంలో చాలా మంచి కెమెరాలు ఉన్నాయి. ఈ రోజున చాలా కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు ఎంత క్వాలిటీ వస్తాయో, వాటి లెన్స్ ఎంత ఎక్కువ లెన్స్ కలిగినటువంటివో. ఈ లోకంలో ఉన్నటువంటి కెమెరాలన్నీ ఒక చోట పోగేస్తే ఆ కెమెరాలకు ఉన్నటువంటి చూడగలిగిన దానికన్నా కన్ను ఎక్కువగా చూస్తుంది కదా. ఈ కెమెరాల్లో ఉన్నటువంటి లెన్స్ క్వాలిటీ కన్నా కంట్లో ఉన్నటువంటి రెటినా క్వాలిటీ ఎక్కువ కదా. మనిషి తనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మన కంటి కన్నా మించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కెమెరాని తయారు చేయగలరా? సాధ్యమవుతుందా? ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో కంప్యూటర్లు, చాలా కంప్యూటర్లు సృష్టిస్తూ ఉన్నారు. చరిత్రలో చాలా కంప్యూటర్లు వస్తున్నాయి. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా మనిషి మెదడుతో సాటి అయిన కంప్యూటర్ ఏదైనా ఉందా ఈ లోకంలో? నేను మొన్న ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. ఆ వీడియోలో చెప్తున్నటువంటి ఆన్సర్స్ చెప్తున్నటువంటి పిల్లవాడు చాలా మహా వయసు ఉంటే ఒక 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ పిల్లాడిది. 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తాను ఒక అంధుడు, ఒక గుడ్డివాడై ఉండి తను చెప్తున్న లెక్కలు చెప్తూ ఉంటే, లెక్కలకి తను చెప్తున్నటువంటి ఆన్సర్స్ చూస్తూ ఉంటే ఇది మానవుడికి సహజంగా సాధ్యమేనా? ఇది తను ఏదైనా మ్యాజిక్ చేస్తున్నాడా అనిపించే అంత విచిత్రంగా ఉంది తను చెప్పేటువంటి లెక్కలు. ఎట్లా చెప్తున్నాడంటే దాదాపుగా 8-9 డిజిట్స్ కలిగినటువంటి అంకెల్ని మనము పెన్నుతో పేపర్ మీద వేసి మనం కూడితేనే అవి మనకు గుర్తుంటాయి. 9 అంకెల్ని 9 అంకెలు కలిగినటువంటి ఒక లైన్ని చెప్తే ఆ 9 అంకెలు ప్లస్ కింద ఇంకొక 9 అంకెలు చెప్పి ఆ 9 అంకెల్లో నుంచి కింద 9 అంకెల్లో ఉన్నటువంటి తీసివేయమంటే, ఒక అంకి చెప్పి దాన్ని తీసేయమంటే కరెక్ట్గా తీసేసి చెప్తున్నాడు నంబర్ ఎంత వస్తుందో.
ఆ తర్వాత కొన్ని 9 అంకెల్లోకి వెళ్ళినటువంటి ఆ లైన్ ఇచ్చి రెండు లైన్లు ఇచ్చి 2 నంబర్స్ ఇచ్చి దాన్ని కూడమంటే కూడుతున్నాడు. మరొక విచిత్రం ఏంటంటే డివైడ్ చేయమంటే డివైడ్ చేస్తున్నాడు. ఆ సంఖ్య కూడా వచ్చేటువంటి ఆన్సర్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ఆ తర్వాత మరలా ఇంకా ఏం చెప్తూ వచ్చాడంటే 3 లైన్లు, దాదాపుగా 9 అంకెలకి వెళ్ళిన లైన్లు 3 లైన్లు. ఆ 3 లైన్లని మామూలుగా మనం పేపర్లు లేనిదే చెప్పడం సాధ్యం కాదు. ఆ 3 లైన్లని ఒక వ్యక్తి యాంకర్ అక్కడ తనకు చెప్తూ ఉన్నాడు. ఆ 3 లైన్లని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 3 లైన్లలో ఉన్నటువంటి అంటే 3 9 27 నంబర్స్ని 27 నంబర్స్ని అదే సీక్వెన్స్లో చెప్పమన్నాడు. చెప్పడం సాధ్యం అవుతుందా? 27 నంబర్లని 27 అంకెల్ని వరుసపెట్టి ఒకవేళ 9 5 4 7 2 3 అట్లా నేను ఒకవేళ ఇప్పుడు ఈ చెప్పినటువంటి 5-6 అంకెల్లోనే మళ్ళీ చెప్పినటువంటి మాట ప్రకారం మళ్ళీ చెప్పమంటే చెప్పడం నా వల్ల కాదు. కానీ 27 అంకెల్ని అదే సీక్వెన్స్లో చెప్పమంటే ఆ కుర్రాడు గుడ్డివాడు అక్కడ బోర్డు మీద రాశారు ఆల్రెడీ. రాసి ఆ సీక్వెన్స్ని ఒకసారి చెప్తే రెండోసారి అతను చెప్పినటువంటి మాట వరుసపెట్టి ఏ సీక్వెన్స్లో అయితే వాళ్ళు చెప్పారో నంబర్ని అదే సీక్వెన్స్లో ఆ కుర్రాడు చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పటికీ నమ్మలా. ఈ కుర్రాడికి ఏమన్నా ఎక్కడైనా కనిపిస్తుందో గుడ్డాడు అంటున్నారు. అప్పుడు చాలా చెకింగ్ చేశారు. ఇంకా నువ్వు పని చేయవయ్యా, మరలా దాన్ని వెనక నుంచి చెప్పిన నంబర్స్ వెనక నుంచి నువ్వు చెప్పగలవా అన్నారు. అంటే 1 to 9 1 2 3 4 నుంచి 9 వరకు వెళ్తాం. 9 8 7 ఈ వరుసలు వెనక నువ్వు వెళ్ళటానికి నేను కష్టపడుతున్నా. కానీ ఈ క్రొత్త నంబర్లు అప్పటికప్పుడు చెప్పినటువంటి క్రొత్త నంబర్లని ఆ కుర్రాడు వెనక నుంచి చెప్పవయ్యా అంటే తడబడకుండా వరుసనే వెనక నుంచి అప్పచెప్పేశాడు. ఎంత జ్ఞానం అండి! అక్కడితో ఆగిపోలేదండి అతని జ్ఞానం, అక్కడితో ఆగిపోలే. మరి ఏమైంది? ఎప్పుడో 1975 జనవరి 6వ తారీఖున ఏ వారం వచ్చింది అంటే మనం చెప్పాలంటే క్యాలెండర్ తిరిగేసుకోవాలి. 1975కి వెళ్ళి జనవరి 6వ తారీఖు ఏ వారం వచ్చిందో క్యాలెండర్ చూసుకోవాలి. కానీ ఆ కుర్రాడు 1975 జనవరి 6వ తారీఖు ఏ వారము అని చెప్పేసి అనగానే టక్కని చెప్పేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలండి. అట్లా అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే దేవుడు తనకిచ్చిన జ్ఞానం ఇది ఎట్లా సాధ్యమైంది? నేను చివరికి ఒక క్వశ్చన్ వేస్తాను. ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పేసి తను అడిగితే తను అడుగుతూ ఇదేదన్నా నువ్వు మ్యాజిక్ చేస్తున్నావా, లేకపోతే ఏదన్నా మంత్రమా, లేకపోతే ఇది నువ్వు చేసిన సాధన ద్వారానా అని చెప్పేసి అంటే అతను చెప్పినటువంటి మాట, ఒకటి నా సాధన, రెండవది దేవుని కృప. ఆమేన్. దేవుని కృప లేకుండా ఏ మనిషి, దేవుని సహాయం లేకుండా ఏ మనిషి కూడా గొప్పవాడు కావడం సాధ్యం కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి తనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఈ మెదడుతో సరైన కంప్యూటర్ని తయారు చేయగలడా? ఈ మెదడులో ఉన్నటువంటి మెమరీ, రకరకాల చిప్స్, స్టోరేజ్ కలిగిన మెమరీ స్టోరేజ్ని తీసుకుని వస్తున్నారు. ఎంత మెమరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసిన, కొంతమంది చెప్తుంటారు చిన్నప్పుడు వాడుకున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ మొదలుకొని ఇప్పుడు వరకు 90 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఎంతకాలంలో మొదలైంటూ వాళ్ళందరి పేర్లు ఫ్రెండ్స్ పేర్లు అని చెప్తారు కొంతమంది. చిన్నప్పుడు నాకు స్కూల్లో విద్య నేర్పిన టీచర్ పేరే తెలియదు, గుర్తులేదు. గమనించండి, మనం అన్ని సంగతులు చెప్పలేము, కానీ కొంతమందికి చాలా జ్ఞానం కదా. ఈ మెదడుతో సాటి అయిన కంప్యూటర్ని తయారు చేయగలడా? ఈ మెదడుతో సాటి అయిన స్టోరేజ్ సిస్టమ్ని తయారు చేయగలడా? ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఇంతవరకు సాధ్యం కాల. పూర్తిగా సాధ్యం కానటువంటి సంగతులు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయండి. గమనించండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తూ విజ్ఞాన శాస్త్రం గురించి చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనిషి తన జ్ఞానముతో, తన టాలెంట్తో ఏది సాధించలేడు. తూర్పు గాలి ద్వారా మిడతల దండు వచ్చిందంట, పడమటి గాలి ద్వారా మిడతల దండు వెళ్ళిపోయిందంట. ఒకే ఒక్క మాటతో, అది దేవుని మాటతో. ఈ రోజున ఆ మిడతల దండు రాకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరి వాళ్ళ కాట్ల, అది పోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరి వాళ్ళ కాట్ల. కరోనా రాకుండా కాపాడదామని చెప్పేసి భారతదేశానికి కరోనా రాదు. కారణం ఏంటంటే భారతదేశంలో ఎండలు ఎక్కువ, వేసవికాలంలో కరోనా రాదు మనకి అని చెప్పేసి సంకలు కొట్టుకున్నారు మన వాళ్ళు చాలామంది. కరోనా వేసవికాలంలో తట్టుకోలేదు, ఆ జీవి చచ్చిపోద్ది అని చెప్పేసి. ఇప్పుడు కరోనాతో జనాలు చచ్చిపోతున్నారు మన వాళ్ళు. కరోనా రాకుండా ఉండాలంటే శానిటైజర్లు, ముఖానికి మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే, లాక్డౌన్లు మనం నిబంధనలు పాటిస్తే కరోనా మన దగ్గరికి రాకుండా ఉంటుంది, ఆ కరోనాని మనం ఎదిరించవచ్చు అని చెప్పేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది కనిపిస్తున్నారు.
లాక్డౌను, శానిటైజరు, ముఖానికి మాస్కు, సామాజిక దూరం పాటించడం ద్వారా మనం కరోనాని కట్టడి చేద్దామని చెప్పేసి గో కరోనా గో కరోనా గో కరోనా అని ప్లేట్లు గ్లాసులు పట్టుకుని డ్రమ్ములు కొట్టుకుంటా గో కరోనా అంటే పోయిందా? దీపాలు వెలిగిస్తే కరోనా పోయిందా? ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలు. చేయవలసిన ప్రయత్నం మాని వ్యర్థమైన ప్రయత్నాలు చేయడం ద్వారా కరోనా వెళ్ళకపోగా కరోనా కరాల నృత్యం చేస్తుంది భారతదేశంలో సైతం కూడా. కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి, ప్రజలు సమస్యల్లో చిక్కుకుంటున్నారు, నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అవి చాలనట్లుగా మరొక వైపున ఇప్పుడు మిడతల దండు వచ్చి పడింది. అనేకమైనటువంటి పంటలకు వినాశనం కలిగిస్తోంది. మిర్చి పంట, జీలకర్ర పంట, బంగాళదుంప, ఉల్లిపాయ, సుగంధ ద్రవ్యాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా తినేసి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. రైతులు దిక్కులేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. పశుగ్రాసం లేక పశువులు అల్లాడిపోతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ కూడా విపరీతమైన పరిస్థితులు సమాజంలోనికి వస్తూ ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ వీటన్నిటిని ఏం చేయాలని ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది నివారణ కోసం. ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రయత్నాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. మరి ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. మరి ఈ సమస్య నుంచి విడుదల పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రయత్నాలు చేయటం మాని బైబిల్ చెప్తున్న మాట ప్రకారం ప్రవర్తించాలి అని చెప్తున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది స్పష్టంగా మిడతల దండు అనేది భూమి మీదకి రావటానికి కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ మిడతల దండు అనేది భూమి మీదకి అనే సంగతి కారణం చెప్తుంది. వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో కూడా చెప్తుంది బైబిల్. వచ్చిన తర్వాత మనాళ్ళు ఆయా సంఘటనలను చూసి వచ్చినటువంటి సంఘటనలను బట్టి జరిగిన ప్రభావాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుసుకుని వాటిని తెలియపరిస్తే ఇవి రాకక్రితమే, మన భూమి మీదకి రాకక్రితమే అవి ఎట్లా వస్తాయి, వాటి యొక్క ప్రభావం ఉంటుంది ఎట్లా ఉంటుంది, వాటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అవి చేసే నాశనం ఎంత భయంకరంగా ఉంటుంది అనే సంగతులు అంతా కూడా బైబిల్ గ్రంథం వివరంగా తెలియపరిచింది. అంత మాత్రమే కాదండి, ఇవి వచ్చినందువల్ల కలిగేటువంటి నష్టాలు కూడా, ఇవి రావటం ద్వారా ప్రజలు ఎదుర్కొనేటువంటి భయంకరమైన పరిస్థితులు ఏమిటో కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరిచింది. ఆ తర్వాత ఈ పరిస్థితుల నుంచి మరి బయటికి రావాలంటే ఏం చేయాలో కూడా బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఇది ఒకటే కాదండి, కరోనానే కాదు, కాకులే కాదు, మిడతలే కాదు, ఇంకా భయంకరమైన తెగుళ్ళు, రకరకాల సమస్యలు దేశంలోనికి, లోకం మీదకి, ప్రపంచం మీదకి రాబోతున్నాయి. వీటితో పాటే ఇవి ఎట్లా కొట్ట బయటపడతాంలే, వీటి నుంచి బయటకు వస్తాంలే అని చెప్పేసి అనుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. కానీ వీటిని మించినటువంటి ఇప్పటి వరకు కన్నీ విని ఎరగనటువంటి తెగుళ్ళు, భయంకరమైన సమస్యలు ఈ లోకాన్ని చుట్టుముట్టబోతున్నాయి. కారణం ఏంటి, ఎందుకు చుట్టుముట్టబోతున్నాయి, ఎందుకు ఈ సమస్యలు భూమి మీదకి, ఎందుకు ఈ విపత్కరమైన పరిస్థితులు అనేది మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం చూస్తే, మిడతల దండు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే ఇంతకుముందు మనం చెప్పాము. ఐగుప్తు దేశంలోనికి, ఆఫ్రికా ఖండంలోని ఐగుప్తు దేశంలోనికి మిడతల దండు ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించిందంటే కారణం, ఆ కాలంలో ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని పీడిస్తూ, ఇశ్రాయేల్ జనాంగాన్ని బాధ పెడుతూ ఫరో అనేటువంటి ఆ ఐగుప్తు సామ్రాజ్యపు అధినేత వారు ఐగుప్తు దేశం చేసిన పాపాన్ని బట్టి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వారు చేసిన పాపాన్ని బట్టి ఐగుప్తు దేశం మీదకి నాశనము, కీడు అనేది వచ్చినట్లుగా మనము చూస్తూ వచ్చాం 14వ వచనం వరకు. ఆ తర్వాత రెండవ సంగతి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఐగుప్తు దేశం చేసినటువంటి పాపాన్ని బట్టి ఐగుప్తు మీదకి ఆ యొక్క మిడతల దండు అనేది వచ్చింది. రెండవదిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం, 28వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనం. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలుకు ఈ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు. చాలండి, దేశంలో లోకంలో కలిగేటువంటి శ్రమలు, ఎన్ని రకాల శ్రమలు, సమస్యలు ఎదురవుతున్నాయో ఈ విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు.
ఏమేం కలుగుతాయి అంట? దేశంలో కరువు వస్తుంది, తెగులు, దేశంలో ఒక తెగులు వస్తుంది, గాడ్పు, దెబ్బ, గాడ్పు దెబ్బ, ఈ వడదెబ్బలు, చిత్త, ఎండ దెబ్బలు, చిత్త పట్టడం, ఆ తర్వాత మిడతలు, చీడపురుగు, చీడపురుగులు, శత్రువులు దేశం మీదకి రావటం, బాధలు, ముట్టడి వేయటం, రకరకాల బాధలు, రోగాలు రావటం, రకరకాల నొప్పులు, కష్టం, శ్రమ, వేదన, ఇవన్నీ మనిషి జీవితంలోనికి తలెత్తుతాయి. ఇవి రాక క్రితమే, ప్రజలకి రాక క్రితమే దేవుడు బైబిల్లో చెప్పాడు. ఇవి రాక క్రితమే, ఇవంటే ఎట్లా ఉంటాయి ఎరగక క్రితమే దేవుడు బైబిల్లో తన ప్రజలకు తెలియపరచాడండి. దేవుడికి మొత్తం తెలుసు. భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్ తెలుసు. భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉన్నటువంటి వాడు ఆయన ఎరిగినటువంటి వాడు. ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో కూడా అన్నీ ఎరిగినటువంటి వాడు కనుక ఈ ప్రజలకి కలగబోయేటువంటి వినాశనాలు ఎన్ని రకాలుగా సంభవిస్తాయో అవన్నీ ముందుగానే జీవగ్రంథములో ఆయన రాసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ దేశంలో ఆ కాలంలో ఇశ్రాయేలీయులు చేసిన తర్వాత కాలంలో ఈ మిడతల దండ అనేది ఆ దేశం మీదకి రావటం పని జరిగింది. మొట్టమొదటిగా ఐగుప్తులోనికి వచ్చింది. ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క ప్రదేశాల్లో, ఇశ్రాయేలు జీవిస్తున్నటువంటి ప్రాంతాల్లోనికి, ఇశ్రాయేల్ ప్రాంతంలోనికి, యోధావారి ప్రాంతంలో కూడా ఆ యొక్క మిడతల దండలు వచ్చినట్లుగా మనకి దినవృత్తాంతాల 6వ అధ్యాయము 28వ వచనంలోనూ, అదేవిధంగా రాజుల గ్రంథంలోనూ కనిపిస్తుంది. అదే సమయంలో యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు ఇవన్నీ కూడా ప్రపంచంలో విస్తారంగా రాబోతుంది. ఇప్పటికి వచ్చింది మనకి మిడతలే, ఇంకా రావాల్సిన సంఖ్య ఇంకా ఉంది. ఏంటి? గొంగళి పురుగులు, విస్తారమైన గొంగళి పురుగులు కూడా వస్తాయట. ఆల్రెడీ వచ్చినాయి, మరలా రాబోతున్నాయి. గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, ఇలా అన్నీ వచ్చి దేశమును, ప్రపంచమును, ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి. కారణం ఏంటి అంటే, ఆ కాలంలో ఇవి రావడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఐగుప్తులు చేసిన పాపాన్ని బట్టి ఐగుప్తు దేశంలోనికి మిడతలు వస్తే, ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ దేశంలోనికి కూడా ఇవి వచ్చినాయి. ఇశ్రాయేల్ దేశంలోనికి కూడా ఇవి వచ్చి ఆ ప్రజల్ని నానా రకాల బాధలు కలగజేస్తూ వచ్చినాయి. ఇకపోతే గత కాలంలో, పూర్వకాలంలో జరిగిన సంఘటనలు మనం చెప్పుకుంటే, భవిష్యత్తులో అంటే ప్రస్తుతం ఎప్పుడో బైబిల్లో కొన్ని వేల సంవత్సరాలకు ముందు రాసినటువంటి ఈ మాటలు ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితులను కూడా రాసి ఉంచాడు. అవునా? రాశాడా అంటే అవును. ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా, జరగబోయే అన్నీ కూడా ఈ బైబిల్లో తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనిషికి ఎంత ఉపయోగమో, ఎంత అవసరమో, ఏది అవసరమో వాటన్నిటిని కూడా బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. రాయనటువంటి సంగతులు ఇంకెన్నో ఉన్నాయి. ఆమేన్. అయితే ఆయన ఏం రాశాడు, ఇంకా ఏం రాశాడు, భవిష్యత్తు గురించి ఏం జరగబోతుంది అనేది మనం చూసినట్లయితే ఆమోస్ గ్రంథంలోకి వస్తే, ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికాయ అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును అని నేను మనవి చేయగా, చాలు. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచింది. రాజునకు రావాల్సిన కోత, కడవరి గడ్డి రాజుకు రాకుండా అది మధ్యలోనే మిడతలు తినేసేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, కడవరి దినములలో. ఇప్పుడు
ఉన్నటువంటి దినాలు కడవరి దినాలు, అంత్య దినాలు, చివరి కాలంలో మనం ఉన్నాం. చివరి దినాలలో ఇవి సంభవిస్తున్నాయి. చివరి దినాలలో, ఎప్పుడు చివరి దినాల్లో? మానవుని యొక్క చివరి దినాలు కాదు, ఈ సృష్టి అంతమైపోవటానికి సమీపించినటువంటి దినాలు. యుగాంతము అని చెప్పబడుతుంది చూసారా? యుగాంతానికి సమీపిస్తున్నటువంటి దినాలు. దేవుని రాకడ అనేది సమీపిస్తున్నటువంటి దినాలు. దేవుని ప్రజలు ఈ లోకాన్ని విడిచి పరదైసుకి ఎత్తబడేటువంటి దినాలు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఆ విందులో పాలు పొందటానికి ముందు జరిగేటువంటి దినాలలో ఇది జరుగుతుంది అనేటువంటి సంగతి కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ కాలంలో ప్రజలు చేసిన దోషాలను బట్టి, ఆ కడవరి దినాల్లో ఆ కాలంలో ప్రజలు చేసిన దోషాన్ని బట్టి దేశంలోనికి అట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తాయని భవిష్యత్తు గురించి, అంటే ప్రస్తుతం గురించి కూడా దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే యోవేలు ఈ యోవేలు గ్రంథకర్తే ఇంకా కొన్ని విషయాలని వివరంగా తెలియపరుస్తున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన మహాసైన్యము, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అనేవి దేవుని యొక్క సైన్యం అంట. దేవుని సైన్యంలో ఇట్లాంటి పురుగుల ఉండేది. అయితే ఈ పురుగులు మేము వెంటనే కాల్చేస్తాం అని చెప్పేసి అంటే, దేవుడి దగ్గర సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని చెప్తున్నాడు కదా. ఈయన సైన్యములో ఇది ఉంది, ఇది లేదని చెప్పేసి ఏమి లేదండి. ఒక దేశము తనకు కలిగినటువంటి సైన్య సంపత్తిని, బలగాన్ని పెంచుకుంటుంది కదా. మన భారతదేశం సంగతి చూడండి. భారతదేశానికి ఉన్నటువంటి సైన్య బలం లేకపోతే యుద్ధ బలం ఏ విషయాల్లో ఉంది అనేది మనం చూస్తే, బాంబులు వేసే విషయంలో ఉందా, సైనికుల్లో ఉందా, గన్స్లో ఉందా, లేకపోతే మిసైల్స్లో ఉందా, ఇంకా 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 యుద్ధ విమానాల్లో ఉందా, యుద్ధ ట్యాంకర్లలో ఉందా, ఏదని చెప్పగలం? ఎన్నెన్ని ఉన్నాయి. ఇంకా వీటన్నిటితో పాటుగా మన దేశం అణుబాంబుని ఇంకా కలిగి లేదని చెప్తుంది. అలాగే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు చెప్తూ ఉన్నాయి. ఏది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ అణుబాంబులను కూడా సృష్టించుకొని తమ కోసం నిల్వ ఉంచుకున్నటువంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా. అంటే తమ దేశానికి ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవడం కోసం రకరకాల ఆయుధ సంపత్తిని పెంచుకున్నట్లుగానే, రకరకాల ఆయుధాలు సమకూర్చుకున్నట్లుగానే దేవుడి దగ్గర కూడా ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవానికి పేరు కలిగిన తాను రకరకాల సైన్యాలను కలిగి ఉన్నాడు. తాను కలిగినటువంటి సైన్య సమూహంలో భాగము ఈ మిడతలు కూడా. చీడ పురుగుల్ని, పసల పురుగులను కూడా, వీటిని కూడా, మిడతలను కూడా సైన్యంలో చేర్చుకుంటారా అంటే నిజమేనండి. ఈ రోజున కొన్ని దేశాలు, నేను ఒక వీడియో విన్నాను, ఒక వీడియో చూశాను నిన్నటి దినమందు. అదేంటయ్యా అంటే, కొన్ని దేశాలంట శత్రు దేశం మీద యుద్ధం చేయడం కోసం డైరెక్ట్గా యుద్ధం చేస్తే తమ యొక్క బలగం తగ్గిపోతుందని తాము యుద్ధం చేయకుండా ఇట్లాంటి కొన్ని విపత్కరమైన పరిస్థితులను పంపిస్తారంట. కొన్ని మిడతలను పెంచుతారంట. ఎందుకోసం పెంచుతారంటే శత్రు దేశం మీద వదలటానికంట. ఆ మిడతలని విస్తారంగా పెంచి అవి ఏ దేశం మీదకి, ఏ ప్రాంతం మీదకి వెళ్తాయో, అవి ఎక్కడైతే వాళ్తాయో అక్కడ వినాశనమైన తెగుళ్ళు వచ్చినట్లుగా అవి వాలిన ప్లేస్లో అవి వాటి వేళ్ళకి, వాటికి ఉన్నటువంటి ఆ కణాల నుంచి రకరకమైన అంటువ్యాధులు విస్తరించినట్లుగా ఆ మిడతలకి లేకపోతే రకరకాల పురుగులను వాళ్ళు పెంచి వాటిని లోకం మీదకి వదులుతారంట. అదే కదా ఇప్పుడు చైనా కూడా అట్లాగే వదిలింది కరోనా అని చెప్తున్నారు కదా. అట్లా కొన్ని దేశాలు యుద్ధం చేయకుండా రకరకాల విపత్కరమైన పరిస్థితులు కలిగించడానికి వాళ్ళ దగ్గర ఉంచుకున్నటువంటి ఆయుధ సామాగ్రి అని చెప్పక తప్పట్లేదు కదా. అలాగే దేవుడు కూడా తన యొక్క మహాసైన్యంగా చెప్తున్నాడు ఈ మిడతల దండు, చీడ పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మహాసైన్యంగా చెప్తున్నాడు. సరే, ఆ మిగిలిన పురుగుల సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు మనకు వచ్చిన సమస్య మిడతలు కదా. ఈ మిడతల్లోంచి వెళ్దాం మనం. సో ఈ మహాసైన్యంగా చెప్పబడుతున్న మిడతలు అంట ఏం చేస్తాయి అంటే 105వ కీర్తనలో ఒక మాట చెప్పబడుతుంది. 105వ కీర్తన 35వ వచనం. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేసెను. 105
35 అన్నాడు. 35 అన్నాను. 34. 34 వచ్చిన చూడండి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను. చాలు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు వచ్చినాయి, లెక్కలేని చీడ పురుగులు వచ్చినాయి. గమనించండి, దేవుడు ఆజ్ఞాపిస్తే లెక్కలేని విస్తారమైనటువంటి పురుగులు వచ్చేసినాయి అంట. చీడ పురుగులు, మిడతలు విస్తారంగా వచ్చినాయి. అవన్నీ ఆయన సైన్యం అని చెప్తున్నాడు. ఆయన మాట్లాడితే, ఆయన ఆజ్ఞాపిస్తే అవి వచ్చేస్తాయి అంట. ఆమేన్. ఆయన రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. ఆమేన్. 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 శతాధిపతి కూడా ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను కూడా అధికారంకు లోబడినటువంటి వాడిని, నా కింద చాలా మంది అధికారులు ఉన్నారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారయ్యా అని చెప్తున్నాడు. ఒక అధికారి తన కింద ఉన్నటువంటి సైన్యంతో ఒక మాట చెప్తే చేస్తారు, వద్దు అంటే ఆగుతారు. ఇక్కడ నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది, ఒక విషయం జరిగినటువంటి సంగతి. శ్రీలంకని వెళ్ళినటువంటి హిట్లర్, ఆయన కరెక్ట్గా పేరు గుర్తురట్లా, హిట్లర్ అనుకుంటా, తమిళ్ టైగర్ అనే పేరు కూడా ఉంది అతనికి. హిట్లర్ అనుకుంటున్నా, హిట్లర్ బహుశా. ఆయన దగ్గరికి ఒక అమెరికన్ విలేకరు వచ్చాయంటే ఇంటర్వ్యూ చేయడానికి ఓ రోజున. ఆయన పేరు సరే, అది ఇప్పుడు వీటిలో ఎక్కడ తిరిగాను నేను, ఎన్ని పేజీల్లో. ఆ తమిళ్ టైగర్ దగ్గరికి ఒక అమెరికన్ విలేకరు వచ్చాడంట. వచ్చి ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఏమండి మా ప్రభుత్వాల దగ్గర విస్తారమైనటువంటి సైన్య బలం ఉంది, విస్తారమైన సైనికులు ఉన్నారు, కావాల్సిన మిసైల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ మీ ముందు అందరూ భయపడిపోతున్నారు, మిమ్మల్ని చూస్తే మీ పేరు తెలుసుకుంటేనే ఎంతో భయం కలుగుతుంది, కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఆయన అన్నాడంట, విధేయత అయ్యా, నా అదంతా దానికి కారణం నా సైనికులే అన్నాడంట. సైనికులు మా దగ్గర కూడా ఉన్నారు కానీ చాలామంది, నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది, కానీ మా దగ్గర ఇంకా చాలామంది విస్తారంగా ఉన్నారు కదా ఇతర దేశాల దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యంతో పోలిస్తే నీ సైన్యం ఎంత అని చెప్పేసి అంటే, ఆ దేశాల దగ్గర ఉన్నటువంటి సైన్యం వేరు, మా దగ్గర ఉన్నటువంటి సైన్యం వేరు. అది ఎట్లా అవుతుందండి? అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, నీ దగ్గర ఏమన్నా వాళ్ళ దగ్గర స్పెషల్గా ఏదైనా ట్రైనింగ్ ఇచ్చావా, వాళ్ళకి ఏదన్నా స్పెషల్గా ఇంకేమన్నా అధికారాలు ఉన్నాయా అని చెప్పేసి అంటే, ఎవరు? ఓకే, సారీ, హిట్లర్ కాదు, తమిళ్ టైగర్ ప్రభాకర్, ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ని అమెరికన్ జర్నలిస్టులు అడిగినటువంటి ఇంటర్వ్యూ. ఇంత తక్కువ సైన్యంతో దేశంలోనే ఒడికిస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతుందని చెప్పేసి ప్రభాకరన్ అడిగితే, ప్రభాకర్ చెప్పిన మాట విధేయత కారణం అని చెప్పాడంట. జర్నలిస్ట్ అడుగుతున్నాడు, మా సైన్యం కూడా విధేయతతోనే పనిచేస్తుంది, మీ విధేయతలో ప్రత్యేకత ఏంటని చెప్పేసి అడిగాడంట. అప్పుడు ప్రభాకరన్ చెప్తున్నాడు, అతని సైన్యం, అతనికి వాళ్ళకున్నటువంటి సైన్యానికి నా సైన్యానికి ఉన్న వ్యత్యాసం నేను చూపిస్తా అని చెప్పేసి ఒక పెద్ద బుక్కు, ఒక డైరీ, ఇట్లాంటి డైరీ ఒకటి ఇచ్చి, ఇదిగో ఈ డైరీలో కొంతమంది పేర్లు ఉన్నాయి, ఈ పేరుల్లో నీకు ఇష్టం వచ్చిన పేరు ఒకటి పిలవమన్నాడంట. పిలవగానే ఒక పేరు, సమ్ ఎక్స్ పేరు పిలిచాడు. ఎక్స్ పేరు పిలవగానే ఎక్స్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత హిట్లర్ అన్నాడంట, ఇప్పుడు ఎక్స్తో పాటుగా ఇంకొకరిని కూడా పిలవమన్నాడు, సమ్ బి అన్నాడంట. బి, ఎక్స్ ఇద్దరు వచ్చారు, పరుగున వచ్చి చేతులు కట్టుకుని అయ్యా నిలబడ్డారు. మీరిద్దరూ వెళ్ళిపోయి చచ్చిపోండి అన్నాడంట. మీరిద్దరు వెళ్ళిపోయి చచ్చిపోండి అంటే వేరు మారు మాట్లాడాల. ఎందుకు చచ్చిపోవాలయ్యా, మేము ఎందుకు చచ్చిపోవాలి, మేము చచ్చిపోవడం కోసం వచ్చామా, మేము ఏదైనా మా దేశం కోసం, లేకపోతే మా పక్కన తీర్చుకోవడం కోసం ఎవడొకరి మీద పడి వాళ్ళని చంపుతూ మేము చేస్తామని చెప్పేసి ప్రశ్నించాలి. అలా ప్రశ్నించకుండా మీరిద్దరు చచ్చిపోండి అంటే మెల్లకుండా వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెల్లగా ఉన్న సైనైడ్ తీసుకున్నారు, ఆ నోట్లో వేసుకుని మేము చచ్చిపోయారు. ఆ తర్వాత ఇంకొకటి పేరు పిలవమన్నాడంట. ఆ తర్వాత ఈ విలేకరికి వణుకుడు మొదలైంది, ఇదేంటి చచ్చిపోమనగానే వాళ్ళిద్దరు చచ్చిపోయారు అని చెప్పేసి వణుకుతూనే మెల్లమెల్లగా ఎఫ్ అన్నాడంట. ఎఫ్ అన్నప్పుడు
మరొకడు వచ్చాడు. ఆ తర్వాత కే అన్నాడంట. కే వాడు కూడా వచ్చాడు. మీరిద్దరు కలిపి ఈ ఎఫ్ అనేటువంటి వాడు కే అనేటువంటి పేరు కలిగిన వాడు మీరిద్దరు కలిసి ఆ ఇద్దరిని మోసుకుని అయిపోయి సమాధి చేసేయను అన్నాడు. వాళ్ళెవరు? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళు మనకు కావాల్సినటువంటి వాళ్ళే, చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళే, చాలా బలం కలిగినటువంటి వాళ్ళే, చాలా నేర్పరైనటువంటి వాళ్ళే, వీళ్ళు ఎట్లా చచ్చిపోయారని చెప్పేసి ఈ నాయకుని ప్రశ్నించలా. మెదలకుండా వాళ్ళు వీళ్ళు మోడ్చుకుని తీసుకెళ్ళి పూర్తి చేసి వచ్చేసారు. వాళ్ళ పని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మరొకరిని పిలవమన్నారంట. పిలిస్తే పిలవమంటే ఈ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి ఈ విలేకరికి చెమటలు పట్టుకొచ్చేసినాయి అంట. చెమటలు పట్టుకొచ్చేసి పిలవటానికి భయపడి, అయ్యా నేను పిలవలేనాక నాకు అర్థమైంది నీ పని వాళ్ళు, నీ దగ్గర ఉన్నటువంటి సైన్యం నువ్వేం చెప్తే చేస్తున్నారు. ఇటువంటి సాహసం, ఇటువంటి విధేయత, ఇటువంటి సమర్పణ లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకి సాధ్యం కాదు అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడట. గమనించండి, విధేయత లేకపోతే సైన్యం. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం, ఆ సైన్యంలో ఒక సైన్యం, ఒక కేటగిరీ ఎవరే అంటే ఈ పురుగులు, ఈ మిడతలు. ఈ మిడతల గురించి బైబిల్లో చెప్పబడినటువంటి మాట, ఆయన రమ్మంటే వస్తాయి అంటే పొమ్మంటించి పోతాయి అంట. ఆయన రమ్మని ఆజ్ఞయోగా ఈ మిడతలు విస్తారంగా వచ్చి ఏం చేసినాయి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కూర చెట్లన్నిటిని, భూమి యొక్క పంటలన్నిటిని కూడా తినేసినాయి అంట. ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయి. అవన్నీ తినేయటం ద్వారా ప్రజలకు ఆహారం లేకుండా పోయింది. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆహారం లేదు, పశువులకి ఆహారం లేదు, పక్షులకి ఆహారం లేదు. ఇవే ఈ మిడతల దండు లోకం మీదకి ఎందుకు వస్తాయి అనే సంగతి మనం చూసాం. కలిగేటువంటి నష్టాలు ఏంటో కూడా చూద్దాం. వీటిని ఎట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు వస్తున్నాయి. అయితే నేను ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్తాను. ఈ మిడతల దండు వలన కలిగేటువంటి నష్టాలు బైబిల్ ఏం చెప్తా ఉంది? మిడతల దండు వలన కలిగేటువంటి నష్టాలు, ఇవి రావటం వలన లోకంలోకి వచ్చేటువంటి ఉపద్రవాలు ఏంటి, ఎట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి అనేటువంటి సంగతిని బైబిల్ చెప్పింది. ముందుగానే ఏం చెప్పింది అనేది మనం చూసినట్లయితే, ఈ మిడతల దండు వల్ల కలిగేటువంటి నష్టాలు మీకు పద్దగా బైబిల్ తిప్పుకునేటువంటి సమస్య లేకుండా ఒకే గ్రంథంలో నుంచి, యోవేలు గ్రంథంలో నుంచి చెప్పుకుందాం కొన్ని విషయాలు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఏ. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి. ఇంకా ఉంటుంది. నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరికి ఉన్నవి. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. చాలు. మిడతల దండు వలన కలిగేటువంటి మొట్టమొదటి నష్టం, చెట్లన్నీ కూడా తుత్తునీలుగా మారుస్తున్నాయి. ద్రాక్ష చెట్లని పాడు చేసినాయి. పాడు అనేది దేశంలోకి వస్తుంది. పాడు, నాశనం అనేది ఎక్కడైతే మిడతల దండు వస్తుందో అక్కడ ఆ దేశం అంతటా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా నాశనము, పాడు, తెగులు అనేది వస్తుంది. ఇంకో మాట, ఇందా మనం చెప్పుకున్నటువంటి లోక్టాస్ అనేటువంటి జాతి యొక్క లక్షణం, ఆ జాతికి ఉన్నటువంటి పేరే నాశనం, ఆ జాతికి ఉన్నటువంటి పేరే తెగులు. తెగులుకు మరొక రూపం లోక్టాస్, నాశనానికి మరొక రూపం లోక్టాస్, చీడకి మరొక రూపమే లోక్టాస్, మరణానికి మరొక రూపమే లోక్టాస్. కనుక ఇక్కడ కూడా చెప్తున్న మాట, ఇవన్నీ మన శాస్త్రవేత్తలు సర్వే ద్వారా వాళ్ళు పరిశోధించి తెలుసుకున్న విషయాలని వీళ్ళు పరిశోధించక మునిపే బైబిల్లో ఉంది. ఈ బైబిల్ ఏదో ముందే చదివితే దీని ద్వారా ఎన్నో సంగతుల్ని మనలోకి తెలుసుకొని ఎన్నో కొత్త విషయాల్ని వాళ్ళు కనిపెట్టినటువంటి సంగతులు మనకి చరిత్రలో కనిపిస్తున్నాయి. మన దేశం కూడా, మన ప్రజలు కూడా, మన ప్రభుత్వాలు కూడా, మనం కూడా ఈ బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఎన్నో మేలు మనం పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పురుగులు రావటం ద్వారా, ఇవి రావటం ద్వారా మొట్టమొదటిగా లోకం మీదకి పాడు, నాశనం అనేది వస్తుంది. రెండవదిగా తుత్తునీలుగా చేయబడతాయి. ముక్కలుగా చెట్లన్నీ కూడా ముక్కలు అయిపోతాయి. పెద్ద చెట్లు కూడా
గమనించండి, వాటికి ఈ చెట్టు ఆ చెట్టు అనేది భేదం లేదు, పచ్చగుంటే చాలు దానికి. మనకి పనికొచ్చే చెట్టు, పనికిరాని చెట్లు, తినే చెట్లు, తినని చెట్లు ఉంటాయి. చివరికి నాకు ఆశ్చర్యం అనిపించింది, జిల్లేడు మొక్కలు కూడా, జిల్లేడు ఆకులు కూడా మిగల్చుకుండా తినేస్తున్నాయి. సహజంగా మనకి జిల్లేడు తింటే మనకి చచ్చిపోతాం. జిల్లేడు పాలు ఒక చుక్క మనకు పడితేనే మన కళ్ళు పోతాయి. అలాంటిది అది పాలు లేదు, ఆకులు లేదు, కాయలు లేదు, కాండం లేదు. కనపడింది చెట్టు కనపడినట్లుగా, అక్కడ చెట్టు ఉందా అన్నట్లుగా కనిపించేట్లుగా ఇక్కడ చెట్టు ఏమైపోయింది, మాయమైపోయింది, ఇట్స్ గాన్ అన్నట్లుగా ఈ మిడతల దండు ప్రవేశిస్తే జరుగుతుంది. ఎక్కడికక్కడ తుత్తునీలుగా ముక్కలు ముక్కలుగా మారిపోయిన పరిస్థితి ఈ మిడతల దండు వల్ల జరుగుతుంది. మూడవదిగా 7వ వచనం బి, బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. చెట్ల కొమ్మలు తెల్లగా మారిపోతాయి. నల్లని చెట్టు అయినా, నాకులాగా నల్లని చెట్లు అయినా, మా పాస్టర్ గారి లాగా తెల్లగా మారిపోతాయి. బెరడు ఒలిచినటువంటి చెట్టు ఏం లేదులేండి. అట్లా ఆ చెట్టుకున్నటువంటి బెరడంతా పోయి, అంటే ఇక బెరడ పోతే ఆ చెట్టు చచ్చిపోతుంది. ఇక ఆ బెరడు వలన చెట్టుకు కావాల్సిన సంరక్షణ అందుతుండగా, దానికి కావాల్సిన పోషణ ఖనిజాలన్నీ కూడా ఆ బెరడు నుంచి ఆ జీవాన్ని చెట్టుకి ఇస్తూ ఉండగా, ఒక విధంగా చెప్పాలంటే మన పైన ఉన్న చర్మం తీసేస్తే మనం ఒంట్లో ఏమవుతుందండి? చర్మం తీసేసిన ఒంటి రోడ్డు మీద ఎండలో నిలబడితే ఏమవుతుంది? తట్టుకోగలమా? ఈ శరీరం తట్టుకోగలదా? గాలికి తట్టుకోగలదా? ఎండకి తట్టుకోగలదా? లేకపోతే వేడికి తట్టుకోగలదా? చలికి తట్టుకోగలదా? ప్రతిదానికి తట్టుకునేది ఈ చర్మమే కదా. ఈ చర్మం తీసేస్తే ఏ రీతిగా ఈ యొక్క జీవి అల్లాడిపోతుందో, అలాగే చెట్టుకు ఉన్నటువంటి చర్మం, అదే బెరడు తీసేస్తే ఆ చెట్టు తెల్లగా పారి అది చనిపోతుంది. కనుక ఈ మిడతలు రావటం వలన, అంటే నాశనాన్ని, చెట్లన్నిటిని కూడా నాశనాన్ని చంపేస్తాయి ఇవి రావటం ద్వారా అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. ఆ తర్వాత 10వ వచనం, పొలము పాడైపోయిను, భూమి అంగలార్చుచున్నది. భూమి ఏడ్చుతుంది. 4వ నాశనము ఏంటంటే భూమి అంగలారుస్తుంది. 5వది ధాన్యము నశించెను. ధాన్యము నశిస్తుంది. ధాన్యం అనేది తినడానికి ఏమీ లేకుండా అయిపోతుంది. ఏమవుతుంది? ఎందుకు తినడానికి ఏమీ లేకుండా ఎందుకు పోతుందంటే, ఉన్నటువంటి పంట పొలాల్లో చెట్టు అనేది లేకుండా, అసలు చెట్టు కనపడినా, ఆకు కనపడినా, మొక్క కనపడినా, కింద పాదు కనపడినా ఏది మిగల్చకుండా మొత్తం అదే నాకేస్తుంది. మనకెక్కడే వస్తుందండి? ఇంకా దానికి తినడానికి సాల్ట్లా మొత్తం నాకేస్తున్నాయి, గుంపులు వచ్చి నాకేస్తుంటే ఇంకా మనకేం మిగులుతుంది? ధాన్యం అనేది లేకుండా పూర్తిగా అయిపోతుందంట. ఇంకేమవుతుంది? క్రొత్త ద్రాక్ష రసము లేకపోయిను. క్రొత్త పంట, క్రొత్తగా వచ్చేటువంటి క్రొత్త పంట రాగానే మన వాళ్ళు పండగలు చేసుకోవడం మొదలు పెడతారు. క్రొత్త తైలం వచ్చిందండి, క్రొత్త పంట వచ్చిందండి, క్రొత్త పంట చేతికి వచ్చిందని రకరకాల పండగలు, కొత్త పంట చేతికి వచ్చిందని పొంగళ్ళు చేసుకోవడం, కొత్త పంట చేతికి వచ్చిందని సంబరాలు చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు కదా. ఈ కొత్త పంట చేతికి వచ్చిందని చేసుకునే పండగలన్నీ కూడా హరించుకుపోయేటువంటి కాలం రాబోతుంది. ఇక్కడ ఏ పండగ చేసుకోలేవు. కొత్త పంట చేతికి వచ్చిందని పండగ చేసుకునే అవకాశం ఉండదు. కారణం ఏంటంటే ఈ మిడతలు తినేయిగా కొత్త పంట చేతికి రాదు. ఇంకా పంట రావడానికి అవకాశం ఏముంది? మొత్తం వాటికి ఆహారం అయిపోతుంది. ఆ తర్వాత 7వ నష్టం, తైల వృక్షములు వాడిపోయి భూమి పైరు చెడిపోతుంది. భూమి యొక్క పైరంతా కూడా, ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ మొక్క లేదు, ఆ మొక్క లేదు, భూమి అంతా కూడా ఎడారిగా మారిపోతుందని ఒక మాట చెప్పాలంటే భూమి పైరు చెడిపోతుంది. 7వ నష్టం. 8వ నష్టం మనం చూసినట్లయితే గోధుమ కర్రలను 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను. ద్రాక్ష చెట్లు కూడా చెడిపోతాయి. ఇక పంటనిచ్చేటువంటి మనకి ఆహారాన్ని ఇచ్చే చెట్లు పోతాయి, భూమి చెడిపోతుంది. పంటల్ని మనకి రసాన్ని ఇచ్చేటువంటివి ద్రాక్ష కావచ్చు, లేకపోతే సపోటా కావచ్చు, నారింజ కావచ్చు, నిమ్మ కావచ్చు, మనకి ద్రవ పదార్థాలను తీసుకొచ్చే చెట్లన్నీ కూడా, రసాలను ఇచ్చే చెట్లన్నీ కూడా చెడిపోతాయి, వాటి దాటికి బలైపోతాయి. ఆ తర్వాత అంజూర, దానిమ్మ, ఈత లేకపోతే ఖర్జూర చెట్లు, జలదర చెట్లన్నీ కూడా వాడిపోతాయి. 12వ వచనంలో మాట కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అదే 12వ వచనంలో నరులకు సంతోషం ఏమీ లేకపోయింది. 10వ నష్టం, నరులకు సంతోషం అనేది ఏమీ లేకపోతుంది. ఇంకెందుకంటే సంతోషం
ఇవన్నీ వస్తేనే కదా నా మనిషి పండగ చేసుకునేది. అబ్బాయి ఈ సంవత్సరం నా పంట బాగా పండిందిరా, ఇక నాకు తిరగలేదు, నా ప్రాణమా తినుము తాగు సుఖించు, నీకు మాత్రమే కాదు తరతరాలకి సరిపడినటువంటి ఆహారం అంతా సమకూర్చానని ఒక ధనవంతుడు తన కొట్లలో విస్తరింపజేసుకుని కొట్లని ఇంకా వెడల్పు చేసి కొట్లు నిండగా ధాన్యం నింపి, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు విస్తారంగా తరతరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని నేను సంపాదించి పెట్టానని చెప్పేసి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు సంతోషంతో. ఇక అట్లా చెప్పుకునేటువంటి రోజులు ఉండవు, అలా చెప్పుకోవడానికి ఉండదు. మనుషులకి సంతోషం అనేది ఏది ఉండదు, రైతుకి సంతోషం ఉండదు, మనిషికి సాటి మనిషికి సంతోషం అనేది ఏమీ ఉండకుండా పోతుంది. ఇంకా 16వ వచనం, మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. గమనించండి, మనుషులకు సంతోషం ఆగిపోవడం మాత్రమే కాదు, దేవుని మందిరంలో కూడా సంతోషం ఉండదంట. దేవుని ప్రజలకి కూడా సంతోషము ఉత్సవం అనేది ఏది ఉండదంట. ప్రజలకి సంతోషం లేకపోతే, రైతుకు సంతోషం లేకపోతే మనకెక్కడ సంతోషం ఉంటుంది? సేవకునికి సంతోషం ఎక్కడ ఉంటుంది? ప్రజలు సంతోషంగా ఉండకపోతే సేవకుడు ఎక్కడ సంతోషంగా ఉంటాడండి? సేవకుడు సంతోషంగా ఉండాలన్నా ఉండవలసింది మొట్టమొదటిగా ప్రజలు. రైతు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుందనే మాట ఊరికే రాదు. కానీ ఈ రోజున ప్రభుత్వాలు ఎట్లా మారిపోయాయంటే, రైతులు పొట్టగొట్టి రైతులను ఏడిపించి వారి యొక్క శవాల మీద తమ ప్రభుత్వాలను కట్టుకునేంటి ప్రభుత్వాలుగా పాలకులు కనిపిస్తూ ఉన్నారు చాలా ప్రాంతాలు. కానీ రైతు సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. రైతు సంతోషంగా ఉంటేనే సేవకుడు సంతోషంగా ఉంటాడు. రైతు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వాలు సంతోషంగా ఉంటాయి. ఎవరు సంతోషంగా ఉండాలన్నా రైతు సంతోషంగా ఉండాలి. ఇక్కడ రైతుకు సంతోషం హరించుకుపోయింది. పంటలన్నీ కూడా ఎడారిగా మారిపోయినాయి, చెడకి పురుగులకి మిడతలకి ఆహారం అయిపోయినాయి. ఇప్పుడు రైతు సంతోషంగా లేడు. ఫలితంగా దేవుని మందిరంలోకి రావాల్సినటువంటి అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ రోజున కరోనా ప్రభావం చేతే రైతు ఇబ్బంది పడటం మాత్రమే కాదు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడటం మాత్రమే కాదు, చివరికి సేవకుడు కూడా చితికిపోయి సేవకుడు కూడా అంగలార్చలేని పరిస్థితికి వచ్చింది కదా, సేవకుడు కూడా రోదన చేసే పరిస్థితికి వచ్చింది కదా, సేవకులు కూడా దేవుని మందిరంలో ఉన్న యాజకులు కూడా బాధను అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఇటువంటి పరిస్థితులు ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇంకా ఎక్కువ కాబోతున్నాయని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇంకా ఏం కలుగుతుందంట? మన ఆహారము నాశనమాయెను. మన ఆహారము కూడా నాశనం అయిపోతుంది. పంట పొలాలు నాశనం అయిపోవడం కాదు, ఆహారం కూడా పోతుంది. తినడానికి ఆహారం లేదు అంటే కరువు కాలము రాబోతుంది. ఇంకా భారతదేశంలో కరువు లేదు ప్రస్తుతానికి, ఆంధ్ర రాష్ట్రంలో కరువు లేదు, సమృద్ధైన పంటలు పండుతూ ఉండి విస్తారంగా ధాన్యం సమకూర్చబడుతూ ఉంది. ఇంకా తిన్నవాడు తిన్నంతగా తిని విస్తారంగా పారేసేవాడు పారేస్తున్నాడు, కడుపు నిండా తిని వాడు తొక్కి పారేస్తున్నాడు. కానీ రాబోయేటువంటి కాలంలో వీడు పారేసినటువంటి ఆహారం కూడా దొరకదు వాడికి. కనుక ఈరోజు నీకు సమృద్ధి ఉందని చెప్పేసి ఎడాపెడా తిని పారేస్తున్నామేమో, రేపటి రోజున దీనికి కూడా నోచుకునే దిక్కులేని పరిస్థితి రాబోతుంది. ఆహారము నాశనము కాక క్రితమే కలిగినటువంటి ఆహారాన్ని ఆదా చేసుకోవటం మనం జాగ్రత్త పడాలి. మనకి రాబోయేటువంటి కాలంలో నీరు కూడా దొరకదు. ఇప్పుడు ఉన్నటువంటి నీరు విస్తారంగా వాడేస్తారు, కొంతమంది ట్యాంకులు నీరు వాడేస్తుంటారు. నీరు వాళ్ళు మొదలు పెట్టారంటే స్నానం చేశారు, స్నానం మొదలు పెట్టారంటే వాళ్ళు స్నానం చేస్తున్నారు, లేకపోతే గేదెలు గడుగుతున్నారు అర్థం కాదు. కుండీలు నీరు పోసేస్తుంటారు ఒంటి మీద, ఏం చేస్తారో అర్థం కాదు. నీటిని పొదుపుగా వాడటం చేతకానే కాదు. ఇష్టానుసారంగా ఒక పాత్రని కడగాలంటే దాని మీద పోసి కడిగిందే కడిగి 100 సార్లు కడుగుతారు. ఏముంది అక్కడ? నీటిని ఆదా చేసుకోవడం కుదరదు. రాబోయేటువంటి కాలంలో నీరు దొరక్క ఇబ్బంది పడేటువంటి కాలం రాబోతుంది. అప్పుడు నీరు కావాలంటే కడిగే వాళ్ళు ఏమైపోతారో. అప్పుడు వాళ్ళు బ్రతకడం కష్టమైపోతుందేమో. కుండీలకి నీళ్ళు ఒంటి మీద పోసుకునేటువంటి వాళ్ళు రేపు పొద్దున్న నీరు దొరకనప్పుడు ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చుంటారేమో. అప్పుడు ఫ్రిడ్జ్లో కూడా మంచు దొరకదేమో బహుశా, అదే ఐసు. రైట్. ఆహారం నాశనం అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది? విత్తనము మంటి పెట్టెల కింద కుళ్ళిపోతుంది. అంతేగా జరిగేది. పైరు పంట ఇంటికి రాకపోతే జరిగేది ఏంటంటే అది
పంట చేతికి వస్తున్నప్పుడు చక్కగా అయిపోయింది, కోతకు వచ్చింది, కోసి చక్కగా కట్టలు కట్టి ఇంట్లో తీసుకొద్దాం అనుకున్న టైంలో ఈ బిడత ఆవరించింది అనుకోండి, అది తినటం మొదలు పెడితే తిన్నన్ని తిని కింద పడేటువంటి ఆ గింజలు కింద పడిపోతే అవి మంటి పిల్లల్లో అంటే భూమిలో కలిసిపోయి ఆ మంటి పిల్లల్లో అది ముడుగులు ఈడుతూ ఉంటుంది. అది చూసి ఇంకా వర్షాలు కూడా సరిగ్గా పడవు కదా, ఇక అది ఎండి కుళ్ళి నాశనం అయిపోతుంది. ఆహారం చేతికి అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. ధాన్యపు కొట్లు ఖాళీగా ఉంటాయి. రాబోయేటువంటి కాలం ఎంత దుస్థితిగా ఉంటుందంటే, ఇప్పుడు ఏ మిల్లుల్లో చూసినా, రైస్ మిల్లుల్లో చూస్తే పెద్ద పెద్ద విస్తారంగా కనపడుతుంటాయి. పెద్ద వాటిని ఏమంటారు, నెట్లు, పెద్ద పెద్ద నెట్లు. అబ్బా, ఇంత రైస్ ఎక్కడి నుంచి ఇంత ధాన్యం ఎక్కడి నుంచి సంపాదించారా ఎట్లా. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రైస్ నెట్లు భవిష్యత్తులో కనిపించవు. మిల్లుల్లో అంత నెట్లు కనిపించవు. గమనించండి, వ్యాపార స్థలాల్లో కూడా, కొట్లలో కూడా ధాన్యపు నెట్లు కనిపించవు. ధాన్యపు కొట్లన్నీ కూడా వెలవెలబోతూ ఉంటాయి, ఖాళీగా మారిపోతాయి. ప్రజలు ఆహారం లేక అలమటించేటువంటి రోజు రాబోతుంది. ఇంకా ఇది రాబోతుంది. ప్రజలకి ఆహారం దొరకక ఇబ్బంది పడేటువంటి రోజు, భయంకరమైన కరువు పరిస్థితి రాబోతుంది. ఎంతటి కరువు వస్తుందంటే బైబిల్ చెప్తా ఉంది, ఇది మనం జరగక మునుపు వింతలుగాను విచిత్రంగా పుక్కిటి పురాణంగా కనిపిస్తాయి. ఈ బైబిల్ స్టోరీలుగా అనుకుంటారు బైబిల్ కథలు. రాబోయేటువంటి కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆకలి తీర్చుకోవడం కోసం తమ స్వమాంసాన్ని తానే పీక్కుని తినే పరిస్థితికి వస్తారు. తమ సొంత మాంసాన్ని తానే పీక్కుని ఆకలి తీర్చుకోవటం కోసం, కడుపు ఆకలి తీర్చుకోవటం, చేతులకి ఈ కన్న పీక్కుని తినేటువంటి పరిస్థితి. ఇంకా అవకాశం దొరికితే తాము కన్నటువంటి సొంత బిడ్డల్ని చంపుకుని తినేటువంటి పరిస్థితి రాబోయేటువంటి కాలంలో రాబోతుంది. అంత భయంకరమైన పరిస్థితి. భూలోకంలో మిగిలినటువంటి జీవరాశులు ఏమీ కనపడవు. ఏది కనపడినా ఈరోజు నేను తిన్నాం ఇదే అని చెప్పేసి అనేవాడు. ఒకప్పుడు, ఇప్పుడు బల్లిని చూసినా, పిల్లిని చూసినా, కుక్కను చూసినా, లేకపోతే కనిపించిన బొద్దింకను చూసినా అమ్మో అని భయపడి పారిపోయేటువంటి వాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, బల్లి కనపడితే పండగాడికి, పిల్లి కనపడితే ఇక పండగ చేసుకునేట్లేవాడు, బొద్దింక కనపడితే పండగ. కారణం ఏంటి తెలుసా, దాన్ని తింటే కొంతన్నా ఆకలి తీరుతుందనే తాపత్రయం. అటువంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ఇంకా భవిష్యత్తులో. ఇంకా ఏం జరుగుతుంది అనే మాట చూస్తే, కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. 15వ నష్టము మనుషులకు మాత్రమే కాదు, పశువులకు కూడా పరిస్థితి దారుణంగా మారిపోతుంది. పశువులకు కూడా మేత లేకుండా, ఆహారం లేక, వాటికి గడ్డి అనేది కనీసం పచ్చిగడ్డి లేకపోతే కనీసం ఎండుగడ్డ అనేది తెచ్చుకుందామంటే ఎండుగడ్డి కూడా దొరకదు. మేత లేక పశువులు కూడా విపరీతంగా అరుస్తూ ఉంటాయి, కేకలు పెడతా ఉంటాయి, మొర పెడతా ఉంటాయి. వాటిని ఎవరు పట్టించుకునేటువంటి వారి అవకాశమే ఉండదు. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచు అరుస్తూ ఉంటాయి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, గొర్రెలు కూడా అయిపోతాయి, బలహీనం అయిపోతాయి. అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి. ఆ తర్వాత 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు, అవన్నీ చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా విషయాలు ఉంటాయి. వాటిలో కూడా 1 నుంచి 11వ వచనం వరకు చాలా విషయాలు ఉన్నాయి. అయితే 11వ వచనం 1 చదివితే, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇవి యెహోవా దండు, యెహోవా సైన్యం బహుబలము కలిగినటువంటి సైన్యం. ఆ సైన్యం ముందు నిలవబడి యుద్ధం చేసేటువంటి వాడు ఎవడూ లేడు. దాన్ని తట్టుకుని ఓర్చుకుని ఎదిరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవడూ లేడు. అంటే రాబోయేటువంటి సమస్యలు, ఇప్పుడున్నటువంటి సమస్యలు, ఈ కరోనా మొదలుకొని, ఈ మిడతలు మొదలుకొని, కాకులు మొదలుకొని, ఇంకా రాబోయేటువంటి ఉపద్రవాలన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతకి, కోపానికి కారణము. ఎందుకయ్యా కోపం, అంత ఉగ్రత? ఈ మనిషి ఏం చేశాడు, ఈ సృష్టి ఏం చేసింది అంటే, మనిషి దేవుని మాట వినకపోవటం వలన, దేవునికి లోబడకపోవటం వలన, దేవుని చిత్తాన్ని పాటించకపోవటం వలన, దేవునికి అవిధేయత చూపించడం వల్ల, దేవుని సన్నిధిలో ఆయనకి ప్రార్థన చేయకపోవడం వల్ల, దేవుని మాట వినకుండా
కళ్ళు మూసుకుని నాకు చెప్పొద్దు, నాకు అవసరంలా, నా దేవుడు నాకున్నాడు అని చెప్తున్నటువంటి వారి యొక్క దేవుళ్ళు పనిచేయక ఓ దేవుడా మాకు సహాయం చేయమని రోధించేటువంటి కాలము లోకం మీదకి రాబోతుంది. అటువంటి దుర్దినములు రాకముందే, అటువంటి దారుణమైన పరిస్థితులు తలెత్తక మునిపే ఈ రోజునే ఈ దేవునికి సాగిల పడితే, ఈ రోజే ఈ దేవునికి లోబడితే, ఈ రోజే ఈ దేవుని దగ్గర విధేయత చూపిస్తే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి బయటపడటానికి దేవుడు నీకు కృప చూపించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. లోకమంతా భయంకరమైన వినాశనానికి గురికాపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి నాశనకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రతకి మేము గురైపోతున్నాము, దేవుని యొక్క కోపానికి కారణము ఇదంతా అనే సంగతి మాకు అర్థమవుతుందండి. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి? ఆయన కోపం చల్లారాలంటే ఏం చేయాలి? అమ్మకు కోపం వస్తే అమ్మకి ఇష్టమైన పని చేస్తే సరిపోతుంది కొడుకు. నాన్న కోపం వస్తే నాన్నకి ఇష్టమైన పని చేస్తే సరిపోతుంది కొడుకు. మరి దేవునికి కోపం వస్తే మనమేం చేయాలి అంటే దేవునికి ఇష్టమైన పని చేస్తే సరిపోతుంది. మనం కూడా ఆటోమేటిక్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏంటి దేవుడికి ఇష్టమైంది? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఏం చేస్తే ఈ సమస్య నివారణ అవుతుంది? కరోనా మొదలుకుని, మిడతలు మొదలుకుని, కాకులు మొదలుకుని, రాబోయేటువంటి ఉపద్రవాలు ఇవన్నీ కూడా నీ మీద ఏలుబడి చేయకుండా, ఇవన్నీ నీ మీదకి వచ్చినప్పటికీ, లోకం మీదకి వచ్చినప్పటికీ వీటి ప్రభావం నువ్వు అనుభవించకుండా నువ్వు క్షేమము కలిగి ఉండాలంటే చేయవలసిన పని, దేవుని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా ఎవరైనప్పటికీ ఈ పనులు మనము చేసినట్లయితే వచ్చినటువంటి ఉపద్రవాల నుంచి తప్పించబడవచ్చు, రాబోయేటువంటి వినాశం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆమేన్. ఏంటయ్యా అవి అనేది మనం చూసినట్లయితే ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పటికే సమస్య ఎక్కువైపోతుంది. ఈ కరోనాని నివారించడం వల్ల కావట్లేదే, ఈ కరోనా సమస్య నుంచి బయటపడటం సాధ్యం కావట్లేదే. ఎన్ని లాక్డౌన్లు ప్రకటించినప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సామాజిక దూరం ఎంత పాటించినప్పటికీ, ఎంతగా మాస్కులు పెట్టుకున్నప్పటికీ, హ్యాండ్ వాష్లు, శానిటైజర్లు ఎన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇది ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఎక్కడికెక్కడ టెస్టులు చేస్తూ ఉన్నప్పటికీ, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ ఇది అసలు ఎట్లా వ్యాపిస్తుందో అర్థం కావట్లేదే. దీని నుంచి బయటపడటం ఎట్లా? ఎలా బయటపడాలని తల బాదుకుంటున్నటువంటి ప్రజానీకమా, ప్రభుత్వమా, అధికారులారా, పెద్దలారా, ప్రజలారా, ఎవరైనప్పటికీ చేయవలసిన మాట అదే. దేవుడు చెప్తున్నటువంటి మాట, జీవము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు నా మాట మీరు వినలేదు, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ వచ్చారు. నేను పిలుస్తున్నప్పటికీ, కేక వేస్తున్నప్పటికీ, నా వైపు తిరగండి అని మొర్ర పెట్టుకుంటున్నప్పటికీ నా మాట వినకుండా మీరు చెవులు మూసుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా మీరు నా మాట విని నా వైపుకు తిరిగినట్లయితే, మీరు నా మాట విని నా వైపుకు తిరిగితే అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమేన్. ఆయన వైపుకు మనం ఇప్పటికైనా తిరగాలని కోరుకుంటున్నాడు. నువ్వు తిరిగే వరకు, ఆయన వైపుకు తిరిగే వరకు, నువ్వు ఆయన వైపుకు తిరిగే వరకు కూడా నీ వెనక దాడి చేసుకుంటూనే వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒక నష్టం తర్వాత ఒక నష్టం. నీకు ఆర్థికంగా కలిసి రావట్లేదు, కుటుంబ పరంగా కలిసి రావట్లేదు, అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, పిల్లలు నీ మాట వింటలేదు, భర్త నీ మాట వింటలేదు, భార్య నీ మాట వింటలేదు, ఇంట్లో ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు ఇవన్నీ వస్తే నేను తల పట్టుకుంటున్నావు, జుట్టు పీక్కుంటున్నావు? కారణం అర్థం కావట్లా. కారణం ఏంటి తెలుసా? నీ సమస్యలన్నిటి కారణం ఏంటంటే నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల నీ జీవితంలోకి సమస్యలు వస్తున్నాయి. ఈ రోజున ఈ సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలంటే చేయవలసింది ఒకటే. నువ్వు చేయవలసిన పని, ఇక్కడ మనం చేయవలసిన సంగతులు ఎన్ని సంగతులు చేయాలో దాదాపుగా నేను 8 విషయాలు నేను రాసుకున్నాను. సమయం సరిపోదని చాలా విషయాలు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి, కానీ 8 విషయాలు నేను రాసుకున్నాను. ఈ సమస్యల అన్నింటిలోంచి మనం బయటకు పడటానికి, ఉపద్రవాల నుంచి బయటపడటానికి మనం చేయవలసిన 8 సంగతులు. 8 సంగతుల్లో మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట, ఇప్పటికైనా మీరు ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఉపద్రవాలు, ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ చిల్లు సంచులు వేసినట్లు అవుతుందా?
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బిడ్డలు మారట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసిన భార్య మారట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రోగం నయం కావట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నిసార్లు రాసినప్పటికీ పరీక్షలో పాస్ అవ్వట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కోరుకున్నటువంటి నచ్చినటువంటి మంచి వరుడు దొరకటం లేదా? కుటుంబంలో సమాధానం సంతోషం కనిపించడం లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయా? కారణం ఏంటి? ఒకే ఒకటి సమాధానం, ఒకే ఒక కారణం. నువ్వు దేవుని మాట వింటలా, నువ్వు దేవునికి లోబట్లా, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలా, దేవుని సన్నిధికి నువ్వు రావట్లా. ఇది మాని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకనాటికి ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యి ఎందుకు నేను కొరగాని వానిగా మిగిలిపోయానని చెప్పేసి నెత్తి మీద తడిగొడ్డేసి కూర్చునేటువంటి రోజు రాబోతుంది. ఇప్పటికే కొంతమంది అటువంటి పరిస్థితిలో ఉంటే రాబోయేటువంటి కాలంలో మరికొంతమంది అటువంటి దురవస్థలోనికి వెళ్ళిపోబోతున్నారు. ఆ పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళకమునిపై దేవుడు నీతో హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పటికీ ఆ పరిస్థితిలో ఉన్నటువంటి నీకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, ఇప్పటికైనా నువ్వు ఆయన వైపు తిరుగు. ఆమేన్. ఇప్పటికైనా నువ్వు ఆయన వైపు తిరుగు. ఎలా తిరగాలి? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఆయన వైపు తిరగమంటున్నాడు. చెప్తున్నారులే పాస్టర్ గారు, చెప్తే ఇప్పటి వరకు ఏమో ఇన్ని బాధలు పడ్డాంగా, ఓ ప్రయత్నం చేస్తే పోలా, ఓసారి చూద్దాంగా అని చెప్పేసి ఏదో ఇష్టం లేని మొగుడి మీద తలంబరాలు పోసినట్టుగా కొంతమంది అట్టా పోస్తారు. తలంబరాలు పోయింది అమ్మ అంటే పెళ్ళిళ్ళలో ఇలా తీసి ఇట్లా పోస్తారు. హిందూ పెళ్ళిళ్ళలో మనకు కదలండి. కారణం ఏంటంటే ఆయన చేసుకోవడం ఇష్టం లేదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు బాధపడలేక ఆయన చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మొగుడి మీద నెత్తి మీద తలంబరాలు. కానీ ఇప్పుడు అయిపోవాలి, ఎట్టొకటి పెళ్ళి అయిపోతే పోలా, తర్వాత సంగతి చూసుకోవచ్చులే. ఈ పెళ్లి తతంగం నుంచి బయటపడాలని చెప్పేసి నేను మొగుడు తలంబరాలు పోసినట్లుగా ఈ దేవుని దగ్గర అట్లా చేయడానికి కుదరదండి. నువ్వు దేవుని వైపు తిరిగితే మనస్ఫూర్తిగా తిరగాలి, హృదయపూర్వకంగా ఆయన వెంబడించాలి. చేసేటువంటి భక్తి ఖచ్చితంగా చేయాల్సిందే. పోన్లే రాక వచ్చారు నా దగ్గరికి, ఇలాంటి వచ్చారు సంతోషం అని చెప్పేసి, ఏదో దొరికిందిలే అని చెప్పేసి సంతోషం అని చెప్పేసి ఆయన ప్రక్కన పెట్టుకోడు. ఆయన కోరుకునేది అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. పై రూపాయిని కోరుకోవట్లా. పైకి భక్తి కలిగినట్టుగా ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటామేమో, కాదు, లోపల ఆ భక్తి కనిపించాలి దేవునికి. మనస్పూర్వకంగా, మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరగమని చెప్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన చెప్తున్నాడు మాట 13 తర్వాత 16 వచనంలో కూడా ఇంకో మాట, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. చాలండి. ఈ దేవుని వైపు తిరగవలసింది ఎవరెవరయ్యా అంటే, నేను ఒక్కడిని తిరిగితే సరిపోతుంది, నా ఇంట్లో నా ఒక్కడిని చేసుకుని సరిపోతుంది. కొంతమంది అట్లాగే అంటారు. ఎవరికైనా బాగోపోతే, లేకపోతే ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేసుకోండి అమ్మంటే, మా నాన్న ముసలాడు అయిపోయాడు కండి, మా అమ్మ ముసలిది అయిపోయింది కదండి, వాళ్ళు నమ్ముకుంటారండి. మేము మాత్రం ఇంట్లో ఇంకా మా పనులు మేము చేసుకుంటామండి. మా పనులు మేము చేసుకుంటాం, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకేమో అన్నీ అయిపోయినాయి కదా, మాకు ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి. మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మేము ఈ చుట్టూ తిరగాలి, ఆ పనులు ఈ పనులు చేసుకోవాలి. కనుక మాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ అయిపోయినాయి కదా, వాళ్ళు చేసుకుంటారు. ఎట్లాంటి బేరాలు ఆడతామేమో, ఈ బేరాలు పనికిరావు. ఇప్పుడు దాకా ఆడతాం వచ్చావు, నేను రానులే మా అమ్మాళ్ళు వస్తారు, నేను రానులే మా ఆవిడ వస్తుంది, నేను ప్రార్థనకు రానులే దాన్ని నేను పంపిస్తున్నాను, నేను ప్రార్థనకు రానులే మా ఆయన్ని పంపిస్తున్నాను, లేకపోతే మా పిల్లల్ని పంపిస్తున్నాలే, నేను ప్రార్థన చేయను, నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారని చెప్పేసి ఇట్లాంటి వేషాలన్నీ వేస్తూ వచ్చావు. ఇప్పుడు దాకా రాబోయేటువంటి కాలంలో ఇలాంటి వాటికి అవకాశం లేదు. ఎవరెవరు రావాలని చెప్తున్నాడు అంటే, చంటి పిల్ల స్తన్యపానము చేసే చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, పెద్దలు మొదలుకొని, చిన్నవారు మొదలుకొని, అధికారులు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుని మందిరంలో ఈ దేవుని పాదాల ముందు సాగిలపడి, దేవా నీవే మాకు దిక్కని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడేటువంటి రోజు రాబోతుంది. ప్రపంచమంతటికి యేసునామములో భారతదేశం కూడా రాబోతుంది అటువంటి పరిస్థితి. భారతదేశం కూడా అటువంటి పరిస్థితుల్లోకి రాబోతుంది. రాబోయేటువంటి కాలంలో భారతదేశ నాయకులు సైతము, భారతదేశం ప్రభుత్వం అధికారులు సైతం కూడా, దేవా నీవే మాకు దిక్కు, మా దేశం అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడేటువంటి రోజు, చిన్న పిల్లలు మొదలుకొని స్తన్యపానం పాలు తాగేటి చిన్న బిడ్డలు మొదలుకొని, చిన్న బిడ్డలు నిన్నగాక మొన్నగా పుట్టింది అప్పుడే ఎక్కడ మందిరానికి తీసుకెళ్తాం, ఎట్లాంటిది ఏముండదు. పద మనం బ్రతకాలంటే మనం దేవుని మందిరానికి వెళ్ళాలని, బ్రతకాడుకోవాలని పిల్లలను కూడా తీసుకుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి రోజు రాబోతుంది సమాజంలో.
హల్లెలూయా హల్లెలూయా. 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 అటువంటి రోజు రావాలంటే ఇంకా క్రైస్తవం ఎన్నో హింసల్లోంచి వెళ్ళాలి. అటువంటి రోజు రావాలంటే ఇంకా క్రైస్తవులు ఇంకా ఎన్నో ఇబ్బందుల్లోంచి వెళ్ళాలి. అటువంటి రోజు మనం చూడాలంటే ఇంకా లోకంలో దేశంలో ఎన్నో విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ఈ ప్రజల యొక్క కళ్ళు అప్పుడే తెరవబడవండి. మేము చేస్తుంది ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విర్రవీగేటువంటి తత్వము, ఆ గర్వం అణిచి గడ్డి మేయించే స్థితి అది రావాలంటే ఇంకొంతకాలం క్రైస్తవులు బాధపడాలి. కానీ మనకు ఒక మంచి రోజు ఉంది, క్రైస్తవులకు ఒక మంచి రోజు ఉంది. ఈ జీవము కలిగినటువంటి దేవుణ్ణి ప్రపంచమంతా సేవించేటువంటి రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజున ప్రపంచమంతా ఆయనకి సాగిలి పడుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయపూర్వకంగా ప్రపంచమంతా ఆయన వైపు తిరిగి ఆయనే కావాలని కోరుకునే రోజు రాబోతుంది. అయితే ఆ రోజు రావాలని, అటువంటి భాగ్యం దొరకాలని మనమందరం, దేవుని ప్రజలు మనమందరం ఆ రోజు కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. విశ్వాసం కోల్పోకూడదు. ఇది జరగదని చెప్పకూడదు. బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తే మనం ఏంటి జరగదని చెప్పడానికి? బైబిల్ చెప్తుంది. బైబిల్లో చెప్పబడిన ఇప్పటి వరకు చెప్పబడిన ఏ మాట నెరవేరకుండా ఉండలేదు, అది కూడా నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత 13వ వచనం బి. శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. బి అంటే మీరు చదవాల్సింది ఇక్కడ తాను చేయను ఉద్దేశించిన, అక్కడి నుంచి రావాలి. చదివితే 5 కూడా చదవాలి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు నయుండి తాను చేయను ఉద్దేశించినటువంటి కీడును చేయకుండా పశ్చాత్తాపడేటువంటి దేవుడు. పశ్చాత్తాపడేటువంటి దేవుడు. తను ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో, ఏదైతే నాశనం పంపిద్దాం అనుకుంటున్నాడో, ఇవ పంపిద్దాం అనుకుంటున్నాడు, ఈ తెగులు ఈ వినాశనం అంతా రాకమునిపే ఒకవేళ పశ్చాత్తాపడి ఇప్పుడే నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేద్దాం అనుకుని కీడు చేయకుండా ఆపుతాడంట. కనుక మనం చేయాల్సిన రెండో పని ఏంటయ్యా అంటే మనం ఆయన వైపు తిరగాలి. ఎట్లా తిరగాలి అంటే మన వస్త్రాలు చింపుకోవడం కాదు. కొన్ని సమస్యలు వస్తే, కొన్ని పరిస్థితుల్లో కొంతమంది బట్టలు చింపుకుంటారు, కొంతమంది జుట్టు పీక్కుంటారు, కొంతమంది నోటితో చించుకుంటారు. ఏంటి అటు చించుకుంటా అంటారు కదా, ఏంటి అటు చించుకుంటావు అంటారు కదా ఊతపదం. కొంతమంది నోటితో చించుకుంటారు, కొంతమంది ఏమో జుట్టు పీక్కుంటారు, కొంతమంది ఏమో బట్టలు చింపుకుంటారు. దేవుడు చెప్తున్నాడు, నీకు కోపం వస్తే, నీకు బాధ వస్తే, నీకు వేదన వస్తే నువ్వు జుట్టు పీక్కోవడం కాదు, పిచ్చివాళ్ళగా ప్రవర్తించడం కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడటం కాదు, నోరు పారేసుకోవడం కాదు, బట్టలు చించుకోవడం కాదు, ఇవన్నీ చేయడం కాదు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇవన్నీ చించుకోవడం మానేసి నీ హృదయాన్ని చించుకో. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది కోపం వస్తే ముందు వెనక ఏం కనపడుతుంది, చేతులు ఏం కనపడితే అది వాళ్ళ ముఖం మీద పట్టమే, తల మీద పట్టమే. గమనించండి, వాళ్ళ లక్షణాలను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడి దగ్గరికి తిరిగితే నువ్వు ఎట్లా తిరగాలంటే నీ హృదయాన్ని చింపుకున్నటువంటి వాడిగా మనస్ఫూర్తిగా ఆయన వైపుకి రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరెవరు రావాలి ఆయన దగ్గరకంటే పుట్టిన చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు, నేను రాలండి, మా ఆయన వస్తాడు, నేను రాలండి, మా పిల్లలు వస్తారు, నేను రాలండి, మా అమ్మ మా తాత వాళ్ళు వస్తారని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి హృదయపూర్వకంగా రావాలి. కండిషన్ 1. రెండవదిగా ఎలా రావాలంటే బట్టలను చింపుకోవడం కాదు, జుట్టు చింపుకోవడం కాదు, జుట్టు విరబోసుకోవడం కాదు, గుండు గీక్కోవటాలు కాదు. మరి ఎట్లాగా ఆయన దగ్గరకు రావాలంటే హృదయాన్ని చింపుకొని. ఎట్లా ఆ హృదయం చింపుకోవడం అంటే ఎట్లా? ఆ పరిసయుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు చూసారా? అయ్యో పాపినైనటువంటి నేను ఆయన వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యము చాలినటువంటి వాడై గుండెలు బాదుకుంటూ అయ్యో పాపినైనా నన్ను కరుణించమని చెప్పేసి ఆ సుంకరి చేస్తున్న ప్రార్థన వలె మనం గుండెలు బాదుకుంటూ గుండెలు చిప్పుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత మూడవదిగా మనం చేయాల్సిన పని 1వ అధ్యాయం 11వ వచనం బి. 1వ అధ్యాయం 11వ వచనం బి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. మనము
చేయవలసినటువంటి పని, మూడవ పని ఏంటంటే దానిపైన ఆ పై భాగంలో సిగ్గునొందుడి అని చెప్పేసి కనిపిస్తుంది. సిగ్గునొందుడి అనేటువంటి మాట కనిపిస్తుంది. సేద్యగాంటులారా సేద్యగాంటులారా మీరందరూ సిగ్గునందుడి సిగ్గునొందుడి.